ఈవీఎంల గురించి మాట్లాడే ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ మీరు ఒక ప్లేస్లో 6 నెలల కన్నా ఎక్కువ ఉంటే మీరు అక్కడే ఓట్ చేయాలి. బీఎస్పీలో ఒక అంతర్యుద్ధమే నడుస్తున్నట్టుగా కనబడుతోంది. మాయావతి యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న మాయావతి రాజస్థాన్లో 12 సీట్లు అసెంబ్లీకి తీసుకున్న పార్టీ ఈజ్ నోవేర్ టుడే. ఇప్పుడు ఓట్ కటింగ్ పార్టీగా మారిపోయింది. కానీ యోగి ఆదిత్యనాథ్ చేస్తున్న పని గురించి ఎవరు మాట్లాడలేదు. ఐ థింక్ మోదీ గవర్నమెంట్ అన్నిటికంటే పెద్ద ఫెయిలియర్ అది. సాయి ఒక వర్గం ఎవరైతే మనం సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు మనల్ని వ్యతిరేకించడం అంటే మా ఇప్పుడు దాకా స్టోరీ ఎక్కడ ఉంది సాయి గారు? ఏషియానెట్లో, యూట్యూబ్లో. తమిళ్లో అయితే మీకు చెప్పక్కర్లేదు. హిందువులు అంటే చెప్పడానికి చాలా మంది తమిళనాడు భయపడతారు. నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 136వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, ఈ వారం నేషనల్ రౌండప్ లో మొదటి అంశము మళ్ళీ ఈ ఓటర్లకి సంబంధించి, అంటే ఇంతకు ముందంతానేమో ఈవీఎంల గురించి మాట్లాడే ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు ఓటర్ల నమోదు ప్రక్రియలోనే అవకతవకలు జరుగుతున్నాయి, తద్వారా దానివల్లనే హర్యానాలోను మహారాష్ట్రలోను గెలిచారు అనే ఒక కొత్త వాదనను తీసుకురావడం. అంటే ఓటర్ల నమోదు ప్రక్రియలో బీజేపీ చాలా ఎక్కువ మందిని కలపడము, సో దట్ 20 లక్షలు 30 లక్షల ఓటర్లు పెరగడము, తద్వారా వాళ్ళందరూ కలిపి మొత్తం ఎలక్షన్స్ నే ప్రభావితం చేస్తున్నారు అనేది రాహుల్ గాంధీ దగ్గర నుంచి అందరూ చేస్తున్న స్టేట్మెంట్స్. ఇప్పుడు మమతా బెనర్జీ ఒక స్టెప్ ముందుకెళ్ళి ఇప్పుడు కొత్త పాయింట్ తీసుకొచ్చింది సార్. ఇది యాక్చువల్లీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఎపిక్ నెంబర్ కి సంబంధించి ఒకే ఎపిక్ నెంబర్ పైన 2-3 ఓటర్లు ఉన్నారు అంటే వీళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చి బీజేపీయే చేస్తోంది అని ఒక ఆరోపణ చేస్తోంది మమతా బెనర్జీ. సో వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? యాక్చువల్లీ దీని గురించి కొంచెం బ్రీఫ్గా తెలియజేస్తారా? సాయి గారు, ఎప్పుడు ఎలక్ట్రల్ ఓట్స్ కంటిన్యూస్లీ అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఎస్పెషలీ పెద్ద ఎలక్షన్ వచ్చే ముందు అసెంబ్లీ కానివ్వండి, లోక్సభ కానివ్వండి, ఇది చేసేది లోకల్ లెవెల్లో చేస్తారు. ఇప్పుడు మమతా బెనర్జీ ఏమంటున్నారంటే వాళ్ళోనే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీసే డూప్లికేట్ కార్డులు ఇష్యూ చేస్తున్నా అంటున్నారు. ఈ ప్రాబ్లం ఎక్కడ మొదలవుతుందంటే ఎపిక్ అనేది ఒక ఫోటో ఐడెంటిటీ కార్డ్ 2007లో అనుకుంటాను. అది దానికన్నా ముందు ఓన్లీ కార్డు ఉండే, ఫోటో లేకుండే. కానీ అది ఒక్కటే ఓటింగ్ కోసం అక్కర్లేదు. మనకి ఏదైనా 11 డాక్యుమెంట్లు యూజ్ చేసుకోవచ్చు. పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, మీ ఆధార్, ఏదైనా యూజ్ చేసుకొని మీరు ఓటింగ్ వెళ్ళొచ్చు. ఎపిక్ చాలామంది దగ్గర కార్డులు కూడా ఉండవు. ఉంటే కూడా పాత ఏదో కార్డు ఉంటుంది, వాళ్ళ కాన్స్టిట్యున్సీ మారిపోయి ఉంటుంది. కానీ కొత్త కాన్స్టిట్యున్సీ వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. వాళ్ళది ఒక స్లిప్ తీసుకొని వారు వెళ్ళి ఫోటో ఐడితో సహా వాళ్ళు ఏదైనా ఒక ఐడి తీసుకొని ఓట్ చేసుకుంటారు. ఈ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ యూజువల్లీ ఆయన ఒక బ్లాక్ డెవలప్మెంట్ లెవెల్లో ఉంటారు. వాళ్ళు కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ వైపు నుంచి పనిచేస్తారు. వాళ్ళకి ఏం చేస్తారంటే పార్టీలు బల్క్గా ఫామ్స్ తీసుకొస్తారు. ఇప్పుడు నేను కూడా చేశాను, ఇది 2014లో ఆన్లైన్గా చేశాను నేను. కానీ 11-12 రిజిస్టర్ చేయగానే నన్ను బ్లాక్ చేసి పడేస్తారు ఆన్లైన్లో. ఒకే దగ్గర చేయడానికి వీల్లేదు. నా ఐపీ అడ్రస్ నుంచి, సేమ్ ఐపీ అడ్రస్ నుంచి చేయడానికి నా ల్యాప్టాప్ నుంచి చేశాను. అంటే ఫ్రాడ్ జరగడానికి అవకాశం. నేను పెబుల్ సిటీలో వెళ్ళి రిజిస్టర్ చేయించాను. చాలా మంది అక్కడ అడిగారు. నా దగ్గర చిన్న ఒక 2 డే క్యాంప్ పెట్టాను అక్కడ. నేను ఏ పార్టీ అఫిలియేషన్ ఏం లేదు. నేను నా అందరి దగ్గర చెప్పాను, ఎందుకంటే అక్కడ అట్లాంటి ప్లేసెస్లో చాలా మంది బయట నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి 2-3 సంవత్సరాలు అయ్యి కానీ వాళ్ళు రిజిస్టర్ చేయలేదు ఇక్కడ. యూజువలీ ఒక తప్పైన అందరు ఈవెన్ మన దగ్గర కూడా చదువుకున్న వాళ్ళు కూడా తెలియదు ఇది. ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ మీరు ఒక ప్లేస్లో 6 నెలల కన్నా ఎక్కువ ఉంటే మీరు అక్కడే ఓట్ చేయాలి. మీ ఊర్లో ఉంది, మా అమ్మ నాన్నగారు అక్కడ ఉన్నారు, మా రేషన్ కార్డుల పేరు ఉందంటే ఇట్స్ ఇల్లీగల్. రేపు ఎవరైనా మీ మీద కేసు వేస్తే యాక్షన్ కెన్ బి టేకెన్ అగేన్స్ట్ యూ. సో మీరు ఎక్కడ ఉన్నారో మీరు అక్కడే ఓట్ చేయాలి. 6 నెలల కన్నా ఎక్కువ ఉంటే మీరు అక్కడ ఒక నార్మల్ ఒక ట్రాన్స్ఫర్ ఉంది అప్లికేషన్లో, ఆన్లైన్లో యూ కెన్ ట్రాన్స్ఫర్ యువర్ నేమ్ ఆ కాన్స్టిట్యున్సీ నుంచి ఈ కాన్స్టిట్యున్సీకి మార్చుకోవచ్చు. మీరు ఎక్కడ ఉన్నారో డీటెయిల్స్ అని చెప్పేస్తే ఫామ్ 8 అనుకుంటే దాంట్లో చేసి మీరు చేసేయచ్చు ఈజీగా. కానీ మన చాలామంది చేయరు. మీరు చూసుంటారు ఎలక్షన్ టైంలో సిటీ అంతా ఖాళీ అయిపోతుంది. ఆంధ్ర వైపు ఉన్న వాళ్ళు అందరూ ఆంధ్రాకి వెళ్తారు ఓట్ చేయడానికి. మా పని మనిషి ఉంది, ఆమె ఊరికి వెళ్ళిపోతుంది. ఎందుకమ్మా ఇక్కడ ఎందుకు ఓట్ చేయట్లేదు అంటే మాకు రేషన్ కార్డు ఎక్కడ ఉంది. రేషన్ కార్డుతో దీనికి సంబంధం లేదు. అదొకటి సాయి గారు. నెక్స్ట్ ఈ రివిజన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే మొత్తం ఒకసారి రివైజ్ అయినప్పుడు డ్రాఫ్ట్ రోల్స్ అంటారు. దాన్ని పొలిటికల్ పార్టీస్కి ఇస్తారు. ఇచ్చి ఏం చెప్తారు, వాళ్ళు మీరు కొంచెం చూడండి, చూసి మీరు అబ్జెక్షన్స్ ఉంటే ఫైల్ చేయండి అంటారు. వాళ్ళు అంటారు ఒక అడ్రస్లో 40 మంది ఉన్నారు. ఓల్డ్ సిటీలో అయితే ఒక అడ్రస్లో ఒకటే అడ్రస్లో 400 మంది ఉన్నారు. అట్లాంటి చాలా కేసు వస్తుంటాయి. సో ఈ డూప్లికేట్ ఎపిక్ నంబర్స్ని అప్పుడు వెస్ట్ బెంగాల్కి ఇచ్చినప్పుడు, వెస్ట్ బెంగాల్ కేసు చెప్తున్నాను, January 1, 2025 క్వాలిఫైయింగ్ డేట్గా పెట్టి అబ్జెక్షన్ ఇస్తే ఏం అబ్జెక్షన్ ఫైల్ చేయలేదు టీఎంసీ. ఇప్పుడు సడన్గా మమతా బెనర్జీ లేచి ఒకటే ఎపిక్ నంబర్ మీద 2-3 ఉన్నారని.
ప్రాబ్లం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ముర్షిదాబాద్లో ఒక ఎలక్టర్ ఉన్నాడు మొహమ్మద్ హకీమ్, ఎందుకంటే అది ముస్లిం డామినేట్, ఒక పేరు పెట్టుకుందామా, ఆయనకి KEY 123456 అని ఒక ఎపిక్ నెంబర్ ఇచ్చారు. ఓకే, నౌ 24 పర్గనస్లో KEY 123456 అని చెప్పి తపన్ దాస్ నాకు ఆయన పేరు ఉండొచ్చు. దానికి సంబంధం లేదు రెండింటికి, టెక్నికలీ రాకూడదు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీళ్ళందరూ ఐసోలేషన్లో పనిచేస్తారు, ఆన్లైన్లో పనిచేయట్లేదు. కానీ లాస్ట్ ఒక 5 సంవత్సరాల నుంచి ఎరోనెట్ అనే ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు, ERONET ఎలక్షన్ కమిషన్. ఓకే, దాంట్లో ఇప్పుడు మీరు అడగొచ్చు ఒకటే పాస్పోర్ట్ నెంబర్లో ఇద్దరు పాస్పోర్ట్ ఇవ్వచ్చు అని, తప్పది, జరగదు కూడా. ఎందుకంటే నేషనల్ లెవెల్లో ఒక సింక్రనైజేషన్ ఉంది. ఓకే, తెలంగాణ ఉన్న నంబర్ ప్లేటు మీరు హర్యానాలో ఇష్యూ చేయొచ్చు, కాదు, వాళ్ళ నంబర్ ప్లేట్ అలాగే మన నంబర్ ప్లేట్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అలాగ ఉంటుంది, మన అలాగ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇవి కోఆర్డినేషన్ లేకుండే. దీంట్లో తప్పేం లేదు, ఇప్పుడు ఏది ఫ్రాడ్ ఏం జరగట్లేదు. ఎపిక్ నెంబర్ ఒక్కటే సేమ్ అయింది, కానీ ఆయన కాన్స్టిట్యున్సీ వేరే ఉంది. ఒకసారి బూత్ కూడా వేరే ఉండొచ్చు, అదే కాన్స్టిట్యున్సీలో ఇంకో బూత్లో ఓట్ చేస్తున్నాడు, అది మంచి. ఇద్దరు ఒకటే నేమ్ కాదు, ఎపిక్ నెంబర్ సేమ్ అయిపోయింది అంతే. ఇప్పుడు అది కూడా క్లీనప్ చేస్తున్నాయి. ఎరోనెట్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత మీరు ఈజీగా డూప్లికేట్ తీసేయచ్చు. ఇప్పుడు మన ఎలక్ట్రల్ రోల్స్ కూడా సిటీలో చూడండి సాయి గారు, వాళ్ళు నాకు ముందు 3 ప్లేసెస్లో ఉండే. నాకు కెంటోన్మెంట్లో ఉన్నప్పుడు ట్రిమిల్గిరిలో ఫస్ట్ నాకు అక్కడ ఉండే, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 2002లో. కానీ నేను సొంత ఇల్లు ఫ్లాట్ తీసుకున్నప్పుడు అల్వాల్కి వచ్చినప్పుడు నాకు అక్కడ ఇష్యూ చేశారు ఒకటి. అప్పుడు నేను నా ఫాదర్ పేరు తప్పు చేసి ఏం చేస్తాను, తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేస్తారు ఆటోమేటిక్గా. MK విజయన్ అని మా ఫాదర్ పేరు, వాడు MK విజయన్కి ఏం కొట్టిండు EMKAY అంటే తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసిండు ఆటోమేటిక్గా. సో సాఫ్ట్వేర్ డిటెక్టెడ్ ఇట్ దట్ వే. నేను మళ్ళీ ఆన్లైన్ ఫైల్ చేశాను, కాదు ఈ పేరు తప్పు, అది ఆల్ఫాబెటిక్లో M and K 2 క్యాపిటల్స్, మాడతి కాట్లు కుంజమ్మ అని మా ఫాదర్ ఫుల్ పేరు అనమాట, వాళ్ళ ఫ్యామిలీ పేరు. అది ఇస్తే నాకు కరెక్ట్ ఇష్యూ చేశారు, కానీ నా పాత కార్డు డిలీట్ చేయలేదు, అది అలాగే ఉంది. ట్రిమిల్గిరి కార్డు అట్లనే ఉంది. మళ్ళీ నేను రాశాను వాళ్ళకి, బాబు కార్డు 2 డూప్లికేట్ ఉంది తీసేయండి అంటే, లాస్ట్లో ఐ థింక్ 2014 ఎలక్షన్లో ఈ 2 కార్డులు తీసేశారు వాళ్ళు. ఎట్లా తీశారు, నేను చేయకుండా, నేను చెప్పినా కూడా చేయలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ డిటెక్ట్ చేసింది, ఒకటే పేరు మీద సురేష్ కోచాటెల్, ఫాదర్స్ నేమ్ ఇస్ సేమ్ అండ్ అడ్రస్ ఇస్ ఎపిక్ నెంబర్ ఇస్ డిఫరెంట్, బట్ హీస్ లేటెస్ట్ ఎపిక్ వాజ్ దిస్, లాస్ట్ 2 ఎపిక్స్ తీసేసేయండి. కానీ ఈ ప్రాబ్లం రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణారావు ఫాదర్ పేరు కూడా ఆల్మోస్ట్ అప్రాక్సిమేషన్లో 1,00,000 మందిలో ఫాదర్ పేరు కూడా మ్యాచ్ కావచ్చు ఒక్కొక్కసారి. అవును, అట్లాంటి టైంలో ప్రాబ్లం వస్తుంది. దట్ ఈస్ వేర్ ద ఎరోనెట్ ప్లాట్ఫామ్ విల్ కమ్. దాంట్లో మీరు అడ్రస్తో సహా ఐడెంటిఫై చేసుకోవచ్చు. కానీ ఈవెన్ నౌ ఎలక్షన్ కమిషన్ సెడ్ నథింగ్ ఈజ్ రాంగ్ విత్ ఇట్, తప్పేం లేదు దాంట్లో. ఇది మాన్యువల్ ఎంట్రీలో జరిగిన అవకతవకలు ఇది, కానీ దీన్ని కరెక్ట్ చేసుకోవచ్చు సింపుల్గా. మీరు మా దగ్గర తీసుకురండి, ఈ నంబర్స్ ఉందంటే మేము అప్పుడే ఎరోనెట్ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఆ నంబర్ చేంజ్ చేసి అదే మనిషికి అదే ఎపిక్ ఇచ్చేస్తాం ఇంకో నెంబర్తో. ఆయనకి అక్కడే ఓటు ఉంటుంది. ఆయన ఇక్కడ వీళ్ళకి ప్రాబ్లం ఏమొచ్చింది సాయి గారు అంటే, భయం ఉంది మమతా బెనర్జీకి. ఇప్పుడు బీజేపీ ఎలక్షన్ మిషనరీ మెచ్చుకోవాలి, ఆమె ఒక ఆర్గనైజేషన్ పేరు చెప్పింది, ఎగ్జాటిక్ నేమ్ ఉంది. వాళ్ళు బీజేపీ వాళ్ళు తీసుకొస్తున్నారు ఈ ఆర్గనైజేషన్కి, వాళ్ళు హర్యానాలో వాడుకున్నారు, మహారాష్ట్రలో వాడుకున్నారు, ఢిల్లీలో వాడుకుంటున్నారు, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో వాడుకొని పోతున్నారు. ఉండొచ్చు ముందు ప్రశాంత్ కిషోర్ టైంలో ఉన్నప్పుడు నాకు గుర్తుంది 2014లో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అని చెప్పి CAG అని చెప్పి ఆయన స్టార్ట్ చేసి, ఇప్పుడు ఆయన అది IPAC అని మార్చేశారు పేరు దాన్ని. నేను కూడా వాళ్ళ కోసం వారణాసిలో ఆల్మోస్ట్ 3 వీక్స్ పనిచేశాను సాయి గారు, నాట్ ఫర్ CAG బట్ వాళ్ళ తోడు పనిచేశాను నేను. సోషల్ మీడియా చూసుకుంటా మోదీ గారి కాన్స్టిట్యున్సీలో ఆ టైంలో మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి, ఈస్ కాంటెస్టింగ్ యాజ్ ద BJP MP ఫ్రమ్ వారణాసి. అక్కడ కూడా వాళ్ళు ఏం చేశారంటే ఓటర్ లిస్ట్ అప్పుడు తయారైపోయిన, ఏం చేయలేం, కానీ దే హ్యాడ్ వెరీ క్లియర్ బోత్ వైస్ నంబర్ వైస్ తీసుకున్నారు సాయి గారు. ఇక్కడ కూడా నాకు గుర్తుంది 2014 ఎలక్షన్లో హైదరాబాద్లో, సికింద్రాబాద్లో, మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో కాకుండా సిటీలో అన్ని కాన్స్టిట్యున్సీలో ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసుకున్నారు బీజేపీ వాళ్ళు. ఆ సాఫ్ట్వేర్లో ఈవెన్ టెలిఫోన్ నెంబర్తో సహా వాళ్ళ పొలిటికల్ అఫిలియేషన్ కూడా ఎంటర్ చేసుకున్నారు. అంత మైన్యూట్ డీటెయిల్స్కి వెళ్ళారన్నమాట వాళ్ళు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది బీజేపీ ఎలక్షన్ మిషనరీ ఎట్లా పనిచేస్తుంది, హర్యానాలో ఎట్లా పనికొచ్చింది, మహారాష్ట్ర ఎట్లా పనిచేశారు, ఢిల్లీలో ఎట్లా పనిచేస్తారని చెప్పి. వాళ్ళు మైక్రో మేనేజ్మెంట్కి వెళ్తారు. కాంగ్రెస్ వాళ్ళ కాదు, వాళ్ళు 2,000 రూపాయలు బీఆర్ఎస్ వాళ్ళు చేసినట్టు 3,000 రూపాయలు ఇవ్వడం కాదు. డబ్బులు బీజేపీలు ఇవ్వట్లేదని చెప్పట్లేదు, కానీ దే గెట్ ఇన్ టు ద మైక్రో మేనేజ్మెంట్. అక్కడ చాలా క్రూషియల్ ఉంటుంది. మమతా బెనర్జీకి ఇది ఒక భయం సాయి గారు. ఎపిక్ నెంబర్తో వచ్చి గొడవ అని చెప్పి ఆమె ఫస్ట్ 2 days చాలా గొడవ చేసింది. కానీ ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు వెళ్ళి చెప్పారు, మేడం అది మన తప్పే, మనం కూడా అబ్జెక్ట్ చేయలేదు, మనం అబ్జెక్ట్ చేయాల్సింది. వాళ్ళు అడిగారు ఎలక్షన్ కమిషన్, వై డింట్ యూ అబ్జెక్ట్ దెన్, వై ఆర్ యూ అబ్జెక్టింగ్ నౌ, ఇప్పుడు ఎందుకు మీరు అబ్జెక్ట్ చేస్తారు, అప్పుడు ఎందుకు చేయలేదని. మేము కరెక్ట్ చేసి ఇస్తామని చెప్పాం కదా, ఇప్పుడు ఎలక్షన్ అయితే లేదు అక్కడ, మేము కరెక్ట్ చేసి మీకు ఇచ్చేస్తాం ఎపిక్ నెంబర్. ఇవి మా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సాయి గారు, చాలామంది లేబరర్స్
మనకన్నా హైదరాబాద్లో ఉన్న చదువుకున్న వాళ్ళకన్నా బెటర్ బీహార్ అండ్ యూపీ వాళ్ళు అక్కడ వెళ్ళంగానే వెస్ట్ బెంగాల్లో వాళ్ళ ఓటర్ ఐడి కార్డు మార్చుకున్నారు అక్కడికి. ఎందుకంటే వన్ నేషన్ వన్ రేషన్ కార్డులో మీ లోకల్ అడ్రస్ అడుగుతారు ఇప్పుడు. అంతే ఇప్పుడు. అవును, ఎక్కడ మన దగ్గర అది కూడా మన వాళ్ళకి అర్థం కాదు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు. ఒక ఫ్యామిలీలో 5 ఉన్నారు సాయి గారు. అమ్మ నాన్న విలేజ్లో ఉన్నారు, వాళ్ళ వైఫ్ పిల్లలు విలేజ్లో ఉన్నారు. ఈడొక్కడే బాంబేకి వచ్చున్నాడు, అక్కడ 2-3 years నుంచి పనిచేస్తున్నాడు. రేషన్ లేదు, బయట నుంచి బియ్యం కొనుక్కుంటున్నాడు. సో మోదీ గవర్నమెంట్ ఏం చేశారంటే కంప్లీట్లీ బయోమెట్రిక్ బేస్ చేసి అక్కడే ఎక్కడ ఉంటే మీ కోటా ఎంత వస్తుందో అని తీసుకోండి. ఇప్పుడు మీకు 20 కిలోల బియ్యం వస్తే మీరు 3 ఉన్నారు 4 ఉంటారు, మీకు 5 కిలోల బియ్యం వస్తుంది మీకు. అది మీరు బాంబేలో తీసుకోవచ్చు, కానీ మీకు దానికి ఒక లోకల్ అడ్రస్ ఉండాలి. ఆ లోకల్ అడ్రస్ సపోర్ట్ చేయని డాక్యుమెంటేషన్ ఉండాలి. పర్మనెంట్ అడ్రస్ అడగట్లేదు. సో వీళ్ళేం చేస్తారు, చాలామంది ఓటర్ రిజిస్ట్రేషన్ మార్చుకున్నారు. మన వాళ్ళు చేయరు. మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏమంటారో మా అమ్మ నాన్న అక్కడ. అన్నిటికంటే పెద్ద తప్పు సాయి గారు, వీళ్ళ అమ్మ నాన్న ఎవరైనా అబద్ధం చెప్తున్నారు. వాళ్ళు ఎలక్షన్ చెక్కింగ్ వచ్చినప్పుడు మీ పిల్లలు ఉన్నారు బయటకు వెళ్ళారు ఇప్పుడేం చెప్తారు. వాళ్ళు యాక్చువల్లీ హైదరాబాద్లో పనిచేస్తుంటారు. దట్ ఈస్ ద రాంగ్ థింగ్. యు ఆర్ లయింగ్ టు ద ఎన్యూమినేటర్ అండ్ దట్ ఈస్ ఇట్స్ అ సీరియస్ యాక్ట్ యాక్చువల్లీ. కరెక్ట్, మిస్కాండక్ట్ అది. కానీ ఈ పాయింట్లో కూడా ఇక్కడ కూడా అడగాల్సింది అదే. ఎలక్షన్ వచ్చినప్పుడు అందరు లేసి మాకు ఈవీఎంలు ఉడాయించేశారు, ఈవీఎం చేశారు, ఓటర్ ఐడిలో మా పేరు కనిపించట్లేదు. చాలామంది అడిగాను, మీరు నిద్రపోతున్నారా? అవును, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ పదే చెప్తారు మీరు. అసలు యాక్చువల్లీ మనం కూడా ఈవెన్ నేషనల్ స్టాప్ లో కూడా చాలా సార్లు ప్రతి ఎలక్షన్స్ అప్పుడు చెప్తున్నారు. సాయి గారు పొద్దున్న లేసి మళ్ళీ జిహెచ్ఎంసీ వస్తుంది ఇప్పుడు. అదే పొద్దున్న లేసి తిరుగుతారు. అరే నేను అప్పుడు ఓటేశాను, 2014లో ఓటేశాను, 19లో వేసాను, మా భార్య పేరుంది, నా పేరు లేదంటారు. మీరు చెక్ చేయండి, ఆన్లైన్లో 2 నిమిషాలు పడుతుంది. మీకు తెలియకపోతే పిల్లల దగ్గర అడగండి, లేకుంటే ఎవరైనా పార్టీ వాళ్ళని అడగండి మా పేరు ఉందా లేదా అని చెప్పి. ఈజీగా సెర్చ్ చేసుకొని తీసుకొచ్చి ఈవెన్ యాప్ ఉంది ఇప్పుడు ఫోన్లో. మీరు ల్యాప్టాప్ కూడా అక్కర్లేదు, మీకు కంప్యూటర్ అక్కర్లేదు. సో చేయరు వీళ్ళు. ఆ రోజు పొద్దున్న తిరిగి బూత్లు అని తిరిగి మా పేరు కనిపించట్లేదు, టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వడము, మాది పోయింది, మా పేర్లు పోయినాయి, మా కాలనీలో మొత్తం అందరి పేర్లు పోయినాయి. ఒకటి మీ కాలనీ వాళ్ళు నిద్రపోతున్నారా? కాలనీలో అక్కడ అసోసియేషన్ వాళ్ళు నిద్రపోతున్నారా? మీరు చెక్ చేయండి సార్. యూఆర్ యాజ్ అ సిటిజన్ మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది. అన్ని గవర్నమెంట్ చేయాలంటే చేయరు. కరెక్ట్. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు, ఎలక్టర్ రోల్ తయారు చేసి ఇచ్చేశారు, కథ వాళ్ళ రోల్ అయిపోయింది. వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు రాలేదో మీ ఇంటికి, అది ఇంకో మాట. సార్ డోర్ లాక్డ్ అని చెప్పి 2 సార్లు వచ్చి డోర్ లాక్ చేసేస్తారు వాళ్ళు, కథ. మీరు మీ పక్కన వాళ్ళకి చెప్పండి ఇట్లా వస్తే, లేకుంటే మీ వాచ్మెన్ చెప్పండి వస్తే నాకు ఫోన్ చేయమని చెప్పు బాబు, ఇది నా నెంబరు, వాళ్ళు చేస్తారు. ఐ సీన్ దట్ డే వెరీ కోఆపరేటివ్. లేదని కానీ కొంతమంది బీఆర్ఎస్ టైంలో జరిగిన అవకతలు చాలా ఉన్నాయి. కావాలని చెప్పి చాలామంది ఎడ్యుకేటెడ్ సర్టన్ క్లాస్ ఆఫ్ ఓటర్స్ని తీసేశారు వాళ్ళు. వీళ్ళందరూ బీజేపీ వాళ్ళు. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మీరు చెక్ చేసుకోవాల్సి మీ పని. మీరు రేషన్ కార్డు కానీ మిగతా చూసుకుంటే మీ ఎలక్ట్రల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా, లాస్ట్ టైం ఓట్ వేశారని చెప్పి ఏ గ్యారంటీ లేదు మీ పేరు ఈసారి ఉండాలని, అది చూసుకోవాలి. కానీ మన వాళ్ళు చూడరు. తిరిగి లాస్ట్ మా పేరు కనిపించట్లేదు. ఇప్పుడు మమతా బెనర్జీ కంప్లైంట్ చేస్తున్నాడు, ఒకటే ఎపిక్లో 2 పేర్లు 2 వచ్చినాయి. అరే ఒకటే మాకు 3 ఎపిక్లో 1 పేరు ఉండే నాది, అదేంటి? దానికన్నా పెద్ద ప్రాబ్లం ఇంకేముంటుంది సాయి గారు? సో పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆల్సో దే యాజ్ అ సిటిజన్. డ్రాయింగ్ రూమ్లో కూర్చొని క్రిటిసైజ్ చేయడం కాదు. ఈ రోడ్డు బాగాలేదు, ఈ డ్రైనేజ్ పని చేయట్లేదు, నీళ్ళు రావట్లేదు, ఇది ఏం గవర్నమెంట్ ఇది, మోదీ ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు, ఇది మీ పని ఏంటండి? మీరేం చేశారు? ట్రూ. చాలామంది వచ్చి అడుగుతారు, కంప్లైంట్ ఇచ్చేస్తారు. ఈవెన్ మన ఆఫీస్లో నాకు అబ్బాయి వచ్చి చెప్పాడు, నాకు పనిచేస్తున్న మన ఆఫీస్ బాయ్ వచ్చి చెప్పాడు, సార్ నాది ఫ్రెంచ్ పేపర్ ఉండే సార్, నాది ఈజ్ రైటింగ్ ఫ్రెంచ్, ఐ వాజ్ అడ్మైరింగ్ హిమ్, ఈజ్ అన్ ఆఫీస్ బాయ్ ఈజ్ రైటింగ్ ఫ్రెంచ్ ఎగ్జామ్. నాది హాల్ టికెట్లో ఫ్రెంచ్ పేరు లేదు సార్, నాది లాంగ్వేజ్ పేరు లేదు, నేను ఎగ్జామ్కి వెళ్తే నాది రాలేదు సార్, వాళ్ళు ఎగ్జామ్ రానియలేదు నాకు, అక్కడ హాల్ టికెట్ మీద ఫ్రెంచ్ లేదని చెప్పి 2వ సారి జరిగిందంట. ఎస్టర్డే టోల్డ్ హిమ్, బాస్ నువ్వు కాలేజ్కి వెళ్ళి చెప్పు, ప్రిన్సిపల్ దగ్గర చెప్పు, ఇది చేయకపోతే వచ్చి నా దగ్గర చెప్పు. Within 24 hours, that problem got rectified. They said, we will allow you to write the next exam without paying fees. 6 నెలలు పోయింది అనుకున్నాడు పాపం. కానీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్. ఇఫ్ ఆఫీస్ బాయ్ ఈజ్ ఏబుల్ టు ఐడెంటిఫై ప్రాబ్లమ్ అండ్ గో ఆఫ్టర్ ఇట్, దాన్ని ఎంటబడి దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే మనం ఎందుకు చేయట్లేదు? ఎడ్యుకేటెడ్ అని చెప్పి కూర్చున్న చెట్టు మీద కూర్చున్న ఏం చేస్తున్నా నాకు అర్థం కాదు సార్. పర్ఫెక్ట్ సార్. సరే, కొన్ని పొలిటికల్ డెవలప్మెంట్స్లోకి వెళ్దాం. యాక్చువల్లీ బీఎస్పీ గురించి మనం మాట్లాడాలి సార్. యాక్చువల్లీ ఎవరు దాని గురించి ఎక్కువగా డిస్కస్ చేయట్లేదు, ఈవెన్ తెలుగు ఛానల్లో కూడా అసలు రావట్లేదు. బీఎస్పీలో ఒక అంతర్యుద్ధమే నడుస్తున్నట్టుగా కనబడుతోంది. మాయావతి ఆల్మోస్ట్ ఆమె ఏజ్ పెరిగిపోయింది, పొలిటికల్గా కూడా పెద్దగా సక్సెస్, మొత్తం అన్ని ఫెయిల్యూర్సే చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు రీసెంట్గా ఆమె నెఫ్యూ ఎవరైతే ఆకాష్ ఆనంద్ ఉన్నాడో ఆయన్ని ఎక్స్పెల్ చేశారు. అసలు ఏం జరుగుతోంది, ఏంటి ఆకాశే తన వారసుడు అనే ఒక ఫీల్ అయితే బయటకు వచ్చింది. కానీ బట్ ఇప్పుడు ఎవరా వారసుడి గోలనా, ఇది కేవలం ఫ్యామిలీ ప్రాబ్లమా లేకపోతే పార్టీలో ఉన్న సమస్య ఏంటి? ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఇదే అవుతుంది సాయి గారు. కరెక్ట్. కాంగ్రెస్ పొలిటికల్ ప్రైవేట్ లిమిటెడ్, సమాజ్వాదీ పార్టీ చూడండి, మాయావతి పార్టీ చూడండి,
శరద్ పవార్ పార్టీ చూడండి, ఎక్కడైనా కానీ ఎవరెవరు ఫ్యామిలీ పార్టీ నడిపిస్తున్నారో వాళ్ళకి ఒక సొంతం వారసుడు లేకున్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. మనం శరద్ పవార్ ఎగ్జాంపుల్ తీసుకుందాం సాయి గారు. ప్రఫుల్ పటేల్ వాజ్ యాక్చువల్లీ పొలిటికలీ నంబర్ 1 వాళ్ళ పార్టీలో. అజిత్ పవార్ వాజ్ ఆల్సో వెరీ పవర్ఫుల్. కానీ ఇంగ్లీష్లో అంటారు బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అని. మన సొంత పిల్లలు బయట కన్నా ఎక్కువ వాల్యూ ఉంటుంది మనకి, మీరు ఎంత క్లోజ్ ఉన్నా కానీ. శరద్ పవార్ ఏం చేశారు, సుప్రియా సూలేని, ఆయన తర్వాత నెక్స్ట్ సుప్రియా సూలేని డిక్లేర్ చేసేసారు. ఇమీడియట్గా ప్రఫుల్ పటేల్ అండ్ అజిత్ పవార్ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. ఇది అన్ని పార్టీలు జరుగుతుంది. కాంగ్రెస్లో ఎందుకు జరగట్లేదు అంటే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు పాపం. ఇప్పుడు ప్రియాంక వాద్రా అయితే వెళ్ళలేదు కదా పార్టీ నుంచి బయటికి, వాళ్ళిద్దరే ఉన్నారు వాళ్ళతో, వాళ్ళు అక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళారు. కానీ మాయావతి ప్రాబ్లం ఏంటంటే సాయి గారు, ఆమెకి దర్ నో ఇయర్ అపరెంట్, ఆమె పెళ్లి చేసుకోలేదు, పిల్లలు లేరు, దానికోసం న్యాచురలీ. సో ఎవరిని అపాయింట్ చేస్తారు? ఇప్పుడు సేమ్ ప్రాబ్లం మమతా బెనర్జీకి ఉంది. అవును, అభిషేక్ బెనర్జీని అపాయింట్ చేస్తుంది. అక్కడ ఆడు ఎక్కువ గొడవ చేయట్లేదు. కానీ దిస్ ఆకాష్ అనే ఆయన ఫ్యామిలీలో చాలా ఒక చిన్న కనెక్షన్ సాయి గారు దీంట్లో. ఆకాష్ పెళ్లి చేసుకుంది అశోక్ సిద్ధార్థ్ అని చెప్పి మాయావతితో చాలా క్లోజ్ ఉండే. అట్ వన్ టైం మాయావతి తర్వాత నంబర్ 2 వాజ్ ఎంపీ కూడా ఉండే. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, బీఎస్పీ. ఆయన కూతుర్ని ఇంత ఆకాష్ని పెళ్లి చేయించారు. మాయావతి చేయించింది అది. ఎందుకంటే ఫ్యూచర్ స్ట్రాంగ్గా ఉండాలి, నేను పోయిన తర్వాత ఆకాష్ పార్టీ చూసుకుంటాను ఎన్నోసార్లు అనౌన్స్ చేసింది ఆమె ఓపెన్గా పబ్లిక్ మీటింగ్లో. దీనికన్నా ముందు కూడా ఒకసారి తీసేసింది ఆయన పార్టీ నుంచి, సస్పెండ్ చేసింది. కానీ ఈసారి పార్టీ నుంచి తీసి పడేసింది బయటికి. కానీ అప్పుడేం చేశారు, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చారు. వాళ్ళ నాన్నగారు ఏమంటున్నారు, నాకు అసలు ఇంట్రెస్టే లేదు, నేను అసలు దీనికి ఏం పడాను, నేను వెళ్ళిపోతాను, నాకు అసలు ఇది పార్టీ బీఎస్ సాయి గారు ఒక టైంలో 10 నుంచి 12% ఓట్లు తీసుకుంటుండే. మీకు గుర్తుంటుంది, ముఖ్యమంత్రిగా ఉండే ఆమె ఆ ఫేమస్ పార్కులు ఎనుగులు అని పెట్టినప్పుడు. యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న మాయావతి టుడే ఈజ్ అ నోబడీ. రాజస్థాన్లో 12 సీట్లు అసెంబ్లీకి తీసుకున్న పార్టీ ఈజ్ నోవేర్ టుడే. ఇప్పుడు ఓట్ కట్టింగ్ పార్టీగా మారిపోయింది. ఒక టైంలో సమాజ్వాదీ పార్టీతో టైఅప్ ఉన్న పార్టీ మాయావతి, కాంచీరామ్ గారు సెటప్ చేసిన పార్టీ మాయావతి. కానీ ఇప్పుడు ఆ పార్టీకి అసలు ఏ ఫ్యూచర్ లేదు సాయి గారు. ఎందుకంటే చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళు చాలామంది వచ్చి అక్కడ యూపీలోనే మొత్తం కట్ చేసేసారు బ్యాక్వర్డ్ క్లాస్ ఓట్లన్నీ, స్ప్లిట్ అయిపోయింది అది. చాలా మటుకు బీజేపీ వైపు నుంచి వెళ్ళిపోయిన ఓట్లు మళ్ళీ బీజేపీకి వచ్చింది, మళ్ళీ బీజేపీ వైపు నుంచి బయటకు వెళ్ళింది, నడుస్తూనే ఉంటుంది. అక్కడేమో సమాజ్వాదీ పార్టీ కాంబినేషన్ అలాగే, యాదవ్ ముస్లిం ఓట్ బ్యాంక్, అక్కడ దళిత్, యాదవ్ ముస్లిం ఎంవై, అది దళిత్, వాళ్ళు దళిత్ ఓట్ బ్యాంక్ వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ వాళ్ళకి మొత్తం దళిత్ రావట్లేదు. బీజేపీ ఏమో తీసుకెళ్తున్నారు. బీజేపీనేమో దీనికన్నా ముందు బనియా పార్టీ అంటుండే, బ్రాహ్మిన్ పార్టీ అంటుండే. కానీ వాళ్ళ వైపు మోదీ గారు వచ్చిన తర్వాత ఆయన ఓబీసీ, సో వీళ్ళు కూడా ఓబీసీ ఓట్లు రావడం మొదలుపెట్టింది. ప్రాబ్లం మాయావతికి ఏంటంటే ఆమెకి పొలిటికల్ పుల్ పోయింది. ఇప్పుడు ఒక పవర్ ఉండే ఒక టైంలో ఆమె ఓట్ బ్యాంక్ ఒకటి ఉండే, జాతా ఓట్ బ్యాంక్. ఆ జాతా ఓట్ బ్యాంక్ లేదు సాయి గారు. ఇప్పుడు ఈ బీజేపీ గుంజుకు తీసుకెళ్ళిపోయారు ఆ ఓట్ బ్యాంక్ మొత్తం. ఇప్పుడు ఆమె మధ్యప్రదేశ్, నార్దర్న్ మధ్యప్రదేశ్లో బీఎస్పీ వాజ్ వెరీ పవర్ఫుల్. మీరు అనలైజ్ ఎందుకు అక్కడ దాకా వెళ్తారు సాయి గారు. ఢిల్లీ ఎలక్షన్ చూడండి, ఢిల్లీలో ఒక షీలా దీక్షిత్ ఉన్న టైంలో ద 3rd మోస్ట్ పవర్ఫుల్ పార్టీ వాజ్ బీఎస్పీ. బీజేపీ కూడా అంత పవర్ఫుల్ లేకుండే ఆ టైంలో. ఓట్ షేర్ వైజ్ చూస్తే దేశవ్యాప్తంగా అక్కడ ఇక్కడ ఏదో ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ కర్ణాటకలో, మొన్న తెలంగాణ ఎమ్మెల్సీ నిన్న 3వ స్థానంలోకి వచ్చింది బీఎస్పీ. చాలా ప్లేసుల్లో మెయిన్ పార్టీల్లో టికెట్ రాకపోతే బీఎస్పీ నుంచి పోటీ చేయడం ఆనవాయితీ. సింబల్ కానీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలో సింబల్ లేదు కదా, ఇండివిజువల్. అప్పుడు కూడా పార్టీ పేరు తీసుకున్నారు. కరెక్ట్. సో కర్ణాటకలో నేను మీ డీటెయిల్ కావాలి, నేను తర్వాత తీస్తాను. కానీ కర్ణాటకలో కూడా బీఎస్పీ వాజ్ వెరీ పవర్ఫుల్. కరెక్ట్. కానీ ఏదో అయింది పార్టీకి, ఎందుకంటే వీళ్ళకి ఒక ఇండివిజువల్ కంప్లీట్గా ఛార్జ్ ఉన్నప్పుడు. అదే దట్ ఈస్ వై మనం మమతా బెనర్జీని మెచ్చుకోవాలి సాయి గారు. ఆమె కోర్ కాన్స్టిట్యున్సీని మర్చిపోలేదు, బెంగాల్లోనే ఉండిపోయింది. మ్యాక్సిమం త్రిపురాకి వెళ్ళింది, అక్కడ ఓడిపోతే ఆమెకు తెలిసిపోయింది నాకు ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను అస్సాంలో కూడా ట్రై చేయను అని చెప్పేసి షీఈస్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ బెంగాల్. మాయావతి ప్రాబ్లం ఏంటంటే యూపీ పక్కన పెట్టేసి ఆమె మిగతా స్టేట్స్కి వెళ్ళి తిరిగి అక్కడ ఓట్లు అడగడం మొదలుపెట్టింది. దాని తర్వాత ఆమె ఒరిజినల్ కాన్స్టిట్యున్సీ చేతి నుంచి వెళ్ళిపోయింది. ఇంగ్లీష్లో అంటారు బర్డ్ ఇన్ హ్యాండ్ ఇస్ వర్త్ 2 ఇన్ ద బుష్ అని చెప్పేసి. చేతిలో ఉన్న పోయింది మొత్తం, ఆ అసెట్టే పోయింది చేతి నుంచి కంప్లీట్గా. ఇంకెక్కడ వెళ్ళి ఇంకెక్కడ చూసుకున్నప్పుడు ఈ ఉన్న అసెట్ కూడా వెళ్ళిపోయింది. రామ్దాస్ అథవాలీ మన క్యాబినెట్లో ఉన్నారు. అవును. అతనేమంటారు, ఇన్వైట్ చేస్తున్నారు ఆకాష్ నువ్వు నా పార్టీకి వచ్చేసి, మనం ఆయన 1 మ్యాన్ పార్టీ, ఇంకో జోక్. కానీ ఆయన ఆకాష్ని ఇన్వైట్ చేస్తున్నారు, రాను 10 ఓట్లు తీసుకొస్తాడా. ఒక మనిషిని పార్టీలు తీసుకున్నప్పుడు ఏం చూస్తారు సాయి గారు, ఎన్ని లక్షల ఓట్లు తీసుకురాగలడు, ఎన్ని వేల ఓట్లు తీసుకురాగలడు, ఇదే చూస్తారు వాళ్ళు. లేకుంటే ఒట్టే పార్టీలు తీసుకోవడం కాదు, అంత అట్రాక్టివ్ పర్సనాలిటీ ఏం కాదు వీళ్ళు. సో కన్నయ్య కుమార్ కానివ్వండి, వీళ్ళందరూ ఒక ఓట్ క్యాచింగ్ విషయం కాదు, వీళ్ళు ఒక పేరు ఉంటుంది అంతే.
ఈ ఆకాష్ని మాయావతి లేకుంటే ఎవరు అడుగుతారు సాయి గారు? ఎవరు అడగరు. మలయాళంలో అంటారు కుక్క కూడా తిరిగి చూడరు, అట్లాంటి పరిస్థితి వీళ్ళది. కానీ బికాస్ లాస్ట్ నేమ్ సజెస్ట్ చేసి ఈయన నా ఈయర్ అపారెంట్, ఈయన నా తర్వాత ఇతనే వస్తాడని చెప్పేసి అప్పుడు దాకా ఎవరు చూసారు పార్టీ ఉంటుందా లేదా అనేది సాయి గారు, అది ఇంకో మాట. ఓకే, సో డెఫినెట్గా ఈ తెలంగాణ కానీ ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ రాజస్థాన్లో ఉండే బీఎస్పీకి పట్టుండే. కానీ ఈవెన్ ఆకాష్ కూడా క్యాంపెయిన్ చేసిండు అక్కడ 2023లో స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్లో. కానీ బీఎస్పీ ఫార్చ్యూన్స్ తగ్గి 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 ఆ స్టేట్కి వచ్చేసింది. ఇప్పుడు మాయావతి కూడా అర్థమైపోయింది ఈయన పనికి రాడు, ఈయన ఏం క్యాంపెయిన్ చేసి కూడా ఏం చేయలేడు అని చెప్పేసి. కానీ ఇంకోటి మీరు అడిగిన ప్రశ్న, దీని డిస్కషన్ కా ముందు మీరు అడిగారు కూడా, డబ్బులు కూడా ఉంది సాయి గారు దీంట్లో. ఎగ్జాక్ట్లీ, విపరీతంగా అంటే పర్సనల్, నన్ను అడిగితే పొలిటికల్ గా ఎంత ఇష్యూస్ ఉన్నాయో తెలియదు కానీ బట్ పర్సనల్ లావాదేవీల విషయం మాత్రం చాలా సీరియస్ గానే ఉంది. ఆకాష్కి తెలుసు డబ్బులు ఎంత ఉందని. ఎందుకంటే మాయావతి అప్పట్లోనే సంపాదించింది, పెద్ద పెద్ద గజమాలలు వేశారు డబ్బులతోటి, కరెన్సీ మాలలు వేసిన సందర్భం. సో డబ్బులు మస్తు ఉన్నాయి. ఇది బేసిక్లీ కొట్లాడ పొలిటికల్ కాదు, ఇది డబ్బులు కొట్లాట. ఓకే, మాయావతికి భయం ఏంటంటే వీళ్ళు డబ్బులు మొత్తం కొట్టుకి తీసుకెళ్ళిపోతారు, అసెట్ తీసుకెళ్ళిపోతారు, నాకేముండదు, నా దగ్గర ఏముండిపోతుంది, నన్ను రోడ్డు మీద పడేస్తారు, రోడ్డు మీద కొట్టేసి వీళ్ళందరూ పార్టీని తీసుకెళ్ళిపోతారు, డబ్బులు కూడా తీసుకెళ్ళిపోతారని. సో ఐ థింక్ టైమ్ హెస్ కమ్. ఇప్పుడు ఏమైందంటే మాయావతిది రైట్ ఆఫ్ అయిపోయింది సాయి గారు, ఫ్యూచర్ లేదు ఆమెకి ఫ్యూచర్ లేదు, బీఎస్పీకి ఫ్యూచర్ లేదు. 6%, 7% ఓట్లు తీసుకొని మీరు ఏం చేయలేరు. యూపీలో మీరు గెలవకపోతే మీకు మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్లో ఎక్కడ ఫ్యూచర్ లేదు. మనం చూసే ఎలక్షన్లో కూడా మీరు కావాలంటే పేరు కోసం తెలంగాణ కూడా రావచ్చు మీరు, కానీ ఇక్కడ కూడా మన ప్రవీణ్ కుమార్ వాళ్ళ అందరూ పార్టీలు చేరారు, కానీ పార్టీకి ఏం ఓట్లు ఎక్కువ రాలేదు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా. సో ఐ థింక్ ఒక లెసన్ దీంట్లో నుంచి ఉంది సాయి గారు, చాలా ఇంపార్టెంట్. మీరు రిలేటివ్స్ కానీ మీ చుట్టాలను కానీ పార్టీలో పెట్టుకుంటే పార్టీ మునిగిపోతుంది. ఇది దాని ఒక ఎక్సలెంట్ ఎగ్జాంపుల్. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ చాలా స్పష్టమైన ఒక ప్రకటన చేశారు. యాక్చువల్లీ అక్కడ సంభల్ ప్లేస్లో ఉన్నటువంటి 67 పిల్గ్రిమేజ్ సైట్స్, 19 బావులు ఇవన్నీ ఉన్నాయి, పాత కాలం నుంచి వస్తున్నవి, మన హెరిటేజ్ అదంతా కూడా. అందులో ఆల్మోస్ట్ 54 మేము రీక్లెయిమ్ చేశాము అని చెప్పేసి ఆయన ప్రకటించారు. నిజానికి గొప్ప అంశం ఇది. సో సంభాల్ విషయంలో ఎన్ని వివాదాలు వచ్చినా, ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సనాతని అయ్యుండి తన వారసత్వ సంపదను పరిరక్షించాలన్న ఆలోచన ఉంటే సాధ్యమే అని నిరూపించారు యోగి. డెఫినెట్గా సాయి గారు, ఎందుకంటే సంభల్ అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు సాయి గారు, అంతే. కరెక్ట్, బుల్డోజర్ బాబా అని పేరు ఉంది. కరెక్ట్, యోగి ఆదిత్యనాథ్ సుప్రీంకోర్టుకి చాలామంది వెళ్ళారు, సుప్రీంకోర్టు అన్నారు అట్లా పడేయకూడదు, నోటీస్ ఇచ్చి కొడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కడ ఆగలేదు బుల్డోజర్లు. కానీ ఈ పర్టికులర్ కేసులో కూడా, సంభల్ కేసులో కూడా యూపీ చాలా మంచి ఎగ్జాంపుల్ సెట్ చేశారు సాయి గారు. అది చాలామంది మర్చిపోతారు. ఒకటి మన కుంభమేళా గురించి చాలా మాట్లాడాం, మెటిక్యులస్ వర్క్, అది చాలా ఇంపార్టెంట్. మీరు బీజేపీ క్యాంపెయిన్ మిషనరీ చూస్తే కూడా అంతే సాయి గారు, వాళ్ళు ప్రతి ఓటుకి విలువ ఇస్తారు, వాళ్ళు ప్రతి ఓటర్ని చూసుకుంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పేసి. యోగి ఆదిత్యనాథ్ కూడా అంతే సాయి గారు. ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం 54 హెరిటేజ్ సైట్స్ సంభల్ ఈజ్ అ ముస్లిం మెజారిటీ డిస్ట్రిక్ట్ నౌ. కానీ ఒక టైంలో హిందూ మెజారిటీ ఉండే, కానీ అప్పుడు మనకు అందరు తెలుసు అరబ్ వైపు నుంచి ఆఫ్ఘాన్ వాళ్ళు వచ్చి మొత్తం నార్త్ ఇండియా మొత్తం కాన్కర్ చేసుకున్నారు, అస్సాం వైపు వెళ్ళలేకపోయారు వాళ్ళు, అంతే. అహోమ్ కింగ్స్ వాళ్ళు ఆపేశారు అక్కడ. ఒక టైంలో 67 పిల్గ్రిమేజ్ సైట్స్ మీరు చెప్పినట్లు 1900 బావిలు ఉండే అక్కడ సంభాల్లో, చాలా మటుకు డిస్ట్రాయ్ అయిపోయింది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. కానీ యూపీ గవర్నమెంట్ 54 రీక్లెయిమ్ చేసుకున్నారు ఇప్పుడు దాకా. ఈ న్యూస్ ఎక్కువ బయటికి రాస్తాయి గారు, అందరు కోర్టుకి వెళ్ళి కొట్లాడుతున్న బ్యాటిల్ గురించి మాట్లాడతారు, మన కాశీ విశ్వనాథ్ ధామ్ గురించి మాట్లాడతారు, మథురా గురించి మాట్లాడతారు, అది అయోధ్య గురించి మాట్లాడతాం మనం. ఇప్పుడు నడుస్తున్న కాంట్రవర్సీలు కొన్ని మస్జిద్ గురించి అదైనా నడుస్తున్న అక్కడ కాంట్రవర్సీ గురించి మాట్లాడతాం. కానీ యోగి ఆదిత్యనాథ్ చేస్తున్న పని గురించి ఎవరు మాట్లాడలేదు. యూపీలో చాలామంది తెలిసేమో, కానీ బహుశా తెలుగు ఛానల్లో అసలు ఎవరు దీని గురించి డిబేట్ కూడా జరగదు, యోగి గారు ఏం చేశారని చెప్పి. సో జరిగితే అంత బ్యాడ్ లైట్లో చేస్తారు అంతే. ఒక చిన్న స్టాంపీడ్ జరిగిందో యోగి ఆదిత్యనాథ్ పెడతారు, అక్కడ ఒక హాస్పిటల్లో 10 మంది పిల్లలు చనిపోతే అది కూడా యోగి ఆదిత్యనాథ్ తల మీద వేస్తారు. జాపనీస్ ఎన్సెఫలైటిస్ అనేది చాలా బిగ్ డిసీజ్ ఉండే సాయి గారు. నేను ఐఎమ్ డైగ్రెసింగ్ ఫ్రమ్ ద టాపిక్, కానీ డెవలప్మెంట్ గురించి మాట్లాడదు, అది కూడా మాట్లాడాలి. ఇప్పుడు చూడండి సాయి గారు ఎంత బాగా కంట్రోల్ చేశారు యోగి గారు. అందరు చెప్తారు ఆయన ఒక యోగిగా ఉన్నారు, ఏం చేస్తున్నారు. కానీ యాక్చువల్లీ చాలా మందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే సార్, హిందూ ముస్లిం అంశాలు మాత్రమే నడిపిస్తూ ఉంటారు యోగి అని అంటున్నారు, కానీ నిజానికి అక్కడ గవర్నెన్స్ కానివ్వండి, లేకపోతే మీరు అన్నట్టుగా అనేక రకాలుగా అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి కదా. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యూపీ లా అండ్ ఆర్డర్ సాయి గారు, నాకు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ రైట్. నేను దీనికన్నా ముందు పనిచేస్తున్న కంపెనీలో పనిచేస్తున్నప్పుడు రెగ్యులర్గా నేను నోయిడాకి వెళ్తుండే, అక్కడ ఉంటుండే, అక్కడ వెళ్ళి మాకు యూనిట్ అక్కడ ఉండే.
నోయిడా పక్కన గౌతమ్ బుద్ధ్ నగర్ ఉంది. నా అక్కడ ఉన్న మా హౌస్ కీపింగ్ ఆయన ఇది గెస్ట్ హౌస్లో ఆడు చెప్పేటోడు నాకు, సార్ సాయంత్రం 6 గంటలకు బయటికి వెళ్ళకండి సార్. ఎందుకురా అంటే మాకు నార్త్ ఇండియన్స్కి అయితే ప్రాబ్లం లేదు సార్, మీ సౌత్ ఇండియన్స్ని వాళ్ళు టార్గెట్ చేస్తారు, ఈజీగా తెలిసిపోతుంది, మీరు బయటికి వెళ్ళండి సార్. అమ్మాయిలు అయితే 5 గంటల తర్వాత కనిపించారు రోడ్ల మీద. కిడ్నాపింగ్ చేయడము, మర్డర్ చేయడము, రేప్ ఇదంతా కామన్ ఉండే. మీరు ఒక డాక్టర్ అయితే మీరు యూపీలో బతకలేరు, బిజినెస్ మ్యాన్ అయితే బతకలేరు, అసలు మిమ్మల్ని వేసుకు తీసుకెళ్ళిపోతారు, పిల్లలైనా మీరైనా. ఇప్పుడు చూడండి సాయి గారు, రాత్రి 1 గంట కూడా వితౌట్ ఏ ప్రాబ్లం లక్నోలో నడుస్తున్నారు, నో ప్రాబ్లం, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. మీరు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఎప్పుడు చూసుకోవాలి సాయి గారు, ఇప్పుడు దేశంలో అన్నిటికంటే ఎక్కువ రేప్ మర్డర్ నడుస్తున్న ఒకటి స్టేట్ కేరళ. మనందరు ప్రపోర్షనేట్ బై పాపులేషన్ అంటున్నాను నేను, పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్. సో మీరు 25 కోట్లు ఉన్న ఒక స్టేట్ని నడిపించడం అంటే మజాక్ కాదు. మీరే చెప్పారు మన ఒకసారి, ఈజీగా 3 కాదు దాన్ని స్ప్లిట్ చేయాల్సిన టైం వచ్చేసింది. చాలా పెద్ద స్టేట్, ఈక్వల్ టు 6 యూరోపియన్ కంట్రీస్. ఆలోచించండి, 22 కోట్ల మంది అంటే. సో అట్లాంటి ఒక స్టేట్ని మేనేజ్ చేయడం అంటే, మనం ఒక ఇల్లు నడిపిస్తున్నప్పుడే మనకున్న టెన్షన్ మనకు తెలుసు. కరెక్ట్. ఓకే, ఇది సెక్యూరిటీ వైజ్ కానివ్వండి, మిగతా ఇష్యూస్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ అన్నీ మీ మీద వస్తుంది. హ్యారీ ట్రూమన్ టేబుల్ మీద ఒక చిన్న కోట్ ఉండే ఒకటి, ద బక్ స్టాప్స్ హియర్ అని. అంటే నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ద రెస్పాన్సిబిలిటీస్ విత్ మీ, ఇంకోని తల మీద నేను పెట్టలేను, ఇది వాడు చేశాడని చెప్పేసి. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. యోగి గారు చూపించారు అది. సంబల్ కేసులో కూడా చాలా క్లియర్ సాయి గారు. సంబల్ ఒకటే కాదు, మీరు ఏదైనా చూడండి, చిన్న చిన్న హిస్టారికల్ సైట్స్ కూడా యోగి గారు ఫాలోఅప్ చేసి, బహుశా మీరు ఒక స్టోరీ చేయాలి దాని మీద కూడా. ఎందుకంటే ఈజ్ ద వే, ఇక్కడ ఎవ్వరు కూడా మాట్లాడరు సాయి గారు. మనం ఎందుకంటే అక్కడ చాలామంది తెలిసిన ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్గా అప్డేట్స్ పంపిస్తుంటారు. మన ప్రేక్షకులు చాలామంది, ఇవాళ కూడా ఒక ఉపనయనంకి వెళ్ళి వస్తున్నాను, అక్కడ కలిసిన వాళ్ళు అందరూ అంటున్నారు, సురేష్ గారు మిమ్మల్ని నేషనలిస్ట్ చూస్తుంటండి, చాలా బాగుంటుంది, మీకు ఎక్కడి నుంచి వస్తుందండి ఇంత ఇన్ఫర్మేషన్ అంటే. ఇదే మనకు అక్కడి నుంచి పంపించిన ఇన్ఫర్మేషన్ మనం డబుల్ చెక్ చేసుకుంటాం, వాళ్ళు చెప్పింది నిజమా కాదా, ఒకటి ఎగ్జాజరేట్ చేస్తున్నాం, డబుల్ చెక్ చేసి మనం దానికి న్యూస్గా ప్రెజెంట్ చేస్తాం అనమాట. ఈ సంబల్ ఎగ్జాంపుల్ కూడా ఈ 64 సైట్లు కానివ్వండి, 53 సైట్లకు వచ్చింది. ఇప్పుడు ఈవెన్ మన సౌత్లో కూడా, మన దగ్గర కూడా జరగాలి సార్ యాక్చువల్లీ. కరెక్ట్ సార్, ఎందుకంటే మహారాష్ట్రలో చూస్తున్నాం మనం ఇప్పుడు. మహారాష్ట్రలో అసెంబ్లీలో ఇంత పెద్ద గొడవ జరిగింది, అబు అజ్మీని సస్పెండ్ చేశారు. హిస్టారికల్ అగి చావా సినిమా వచ్చినప్పుడే అందరికీ గుర్తొచ్చింది సంభాజీ మహారాజ్ ఎవరని చెప్పేసి. శివాజీ మహారాజ్ అందరికి తెలుసు, సంభాజీ మహారాజ్ గురించి ఎక్కువ న్యూస్ లేదు. కానీ సడన్లీ ఒక పిక్చర్, మనం అంటాం చూడండి, సినిమాలు ఇంత పెద్ద పని ఏం చేస్తుంది, ఏం లేదు అని చెప్పి, కానీ ఒక సినిమా హస్ చేంజ్ ద ఫార్చ్యూన్స్. ఈ సినిమా బహుశా మహారాష్ట్ర ఎలక్షన్ ముందు వస్తుండే బీజేపీ కంప్లీట్ ల్యాండ్ స్లైడ్ అయిపోతుంది. ఇప్పుడు కూడా ల్యాండ్ స్లైడ్ అనుకోండి, కానీ మొత్తం అందరూ సీట్లు కాంగ్రెస్, అది కూడా రాకపోతుండే. ఎందుకంటే హిస్టరీ కరెక్ట్ చేస్తున్నాం. యూపీలో జరిగిన దాన్ని కూడా నేను చెప్తే సినిమాలు తీయాలి సాయి గారు. యూపీ హ్యాస్ సఫర్డ్ ద మోస్ట్. అంటే ఆ టైంలో యూపీ అనే ఒక స్టేట్ లేకుండే, యునైటెడ్ ప్రావిన్సెస్ అని ఉండే ఆ టైంలో, బీహార్ యూపీ అన్నీ కలిసి మొత్తం. తర్వాతనే కదా అంతా స్ప్లిట్ చేసి స్టేట్ రీఆర్గనైజేషన్ వచ్చినప్పుడు మహారాష్ట్ర కానీ గుజరాత్, మహారాష్ట్ర ఒకటే ఉండే ఒక టైంలో. దెన్ దే గాట్ స్ప్లిట్. యూపీ హెస్ సఫర్డ్ ద మోస్ట్. ఢిల్లీ తర్వాత ఢిల్లీకి వెళ్ళండి, ఢిల్లీలో నా ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు, అంతే గిరిధర్ గారే చెప్పారు, గ్రేవ్ యార్డ్ అని చెప్పారు. ఢిల్లీ ఇస్ ద గ్రేవ్ యార్డ్. ఎక్కడ చూసినా ఒక మజార్ ఉంటుంది, ఒక ఇది ఉంటుంది, చాలా కథలు చెప్తారు ఫాస్ట్గా. సుందర్ నర్సరీ చూడండి, మన మోదీ గారు వెళ్ళారు, పిల్లలతో ఇంటరాక్షన్ చేశారు. ఢిల్లీ ఈజ్ ఫుల్ ఆఫ్ దాట్. ఢిల్లీలో సీతారాం గోయల్ ఒక బుక్ చదువుతున్నాను సాయి గారు, యూ షుడ్ ఆల్సో పుట్ ఇట్ డౌన్. అది చదివితే మాకు, అండ్ అరుణ్ చౌరీస్ బుక్ ఐఎమ్ రీడింగ్ అగైన్ ఆన్ హిస్టరీ, ఎవరెవరు మన లెఫ్టిస్ట్ హిస్టారియన్స్ గురించి, వాళ్ళు చేసిన కథనాల గురించి. మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. కరెక్ట్. ఎన్నో గుడులు సాయి గారు, 100 గుడులు పలగొట్టి, వేలాది గుళ్ళు. సీతారాం గోయల్ గారు అయితే ఒక డాక్యుమెంట్ చేశారు అన్ని, ఎక్కడెక్కడ ఎన్ని పోయినాయని ఆయన. అదే ఐఎమ్ రీడింగ్ దాట్. ఒక్కొక్కటి కథ చెప్పుకుంటూ వస్తే మనకు ఒక ఎపిసోడ్ సరిపోద్ది, దీనికి ఒక 100 ఎపిసోడ్లు కావాల్సి వస్తుంది దానికి. మన గుడి నుంచి జ్యువెల్స్ తీసుకెళ్ళి మెక్కాకి తీసుకెళ్లారు, మిగతా ప్లేస్కి తీసుకెళ్లారు, ఇరాక్కి తీసుకెళ్లారు. ఆలోచించారు, మన దేశంలో పెట్టినేళ్ళు వాళ్ళు. We were the number one of top most GDP countries in that time, భారత్. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం చూసాం దాని తర్వాత. సో ఈ ఎగ్జాంపుల్ కానీ, ఈ చవా మూవీ గురించి ఇప్పుడు అబ్బు ఆజ్మీ అయితే సస్పెండ్ అయిపోయారు, అని ఎక్స్పెల్ చేయమని అంటున్నారు, అరెస్ట్ చేయమంటున్నారు. అండ్ ముఖ్యమంత్రి అన్నారు దేవేంద్ర ఫడ్నవీస్, ఎస్ హీల్ బి అరెస్టెడ్ అండ్ పుట్ ఇన్ జైల్ అని చెప్పి. సమాజ్వాదీ పార్టీ సపోర్ట్ చేస్తున్నారు ఆయన ఇప్పుడు కూడా. చెప్పిన దాంట్లో ఏం తప్పుద్ది? హిస్టారియన్ రాశారు కదా, ఎవరండి హిస్టారియన్స్? ఇదే కమ్యూనిస్ట్ వాళ్ళు కదా, ఇదే ఇర్ఫాన్ హబీబ్లు, రోమిలా థాపర్లు రాసిన పుస్తకాలు. మన హిస్టరీ బుక్స్ కరెక్ట్ చేయాల్సిన సమయం అవుతుంది సాయి గారు. మళ్ళీ మనం మాట్లాడుతున్నాం. ఐ థింక్ మోదీ గవర్నమెంట్ అన్నిటికంటే పెద్ద ఫెయిలియర్ అది సాయి గారు. కరెక్టే.
నిజమే. ప్రకాష్ జావడేకర్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుండే ఆయన హ్యూమన్ రిసోర్స్ కూడా మార్చలేదు. నేను ఒక ఫుల్ స్టాప్ చాలా గొప్పగా చెప్పాడు ఆయన. చాలా గొప్ప ఏదో మీరు మార్చకపోతే మరి ఎందుకండి ఉండే అక్కడ రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత తీసేసారు, అది ఇంకో మాట. కానీ మన హిస్టరీ బుక్స్ కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేయకపోతే మన పిల్లలు నేర్చుకోరు. మన పిల్లలకి ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాం, ఔరంగజీబ్ చాలా మంచోడు, అక్బర్ ద గ్రేట్, షాజహాన్ తాజ్మహల్ కట్టాడు, ముంతాజ్ మహల్ విచ్ వైఫ్ ఆఫ్ షాజహాన్ చెప్పండి ఒకసారి, ఆమెకి ఎన్ని పిల్లలు పుట్టింది, అదన్నీ డిస్క్రైబ్ చేయండి. తాజ్మహల్ కట్టింది ఏమో ఆయన పాకెట్ నుంచి పెట్టిన డబ్బులా, అది మొత్తం ప్రజల డబ్బులు తీసుకొని చేశాడు. ఇదన్నీ బయటికి రావాలి సాయి గారు. ప్రాబ్లమ్ ఈజ్ మనం చేయట్లేదు. మన హిస్టరీ గురించి ఈ సంభాజీ మహారాజ్ గురించి చెప్తున్నప్పుడు కూడా మొన్న కూడా స్టూడియోలో చాలామంది డిస్కషన్ నన్ను క్వశ్చన్ చేశారు. అరే శివాజీ దాంట్లో వాళ్ళ ఫ్యామిలీలో కొట్లాడు ఉండే కదా, వాళ్ళ ఇంకో కొడుకుని తమిళనాడుకు పంపించారు కదా, అదెందుకు చేశారు, ఎందుకు సంభాజీ మహారాజ్ని మహారాజ్ చేశారు, ఆయన ఎందుకు చేయలేదు, మిగతా ఆయన తమిళనాడుకు ఎందుకు పంపించారు. అది వాళ్ళ స్ట్రాటజీ ఉండే, వాళ్ళ వారసత్వం చూసుకోవడానికి. ఔరంగజీబ్ తీసుకెళ్ళి వీళ్ళిద్దరిని బంద్ చేయించారు కదా జైల్లో. సో ఒక స్ట్రాటజీగా డెఫినెట్గా భారతదేశం చెప్పుకుంటే ఎలా అంటే మన విక్రమ్ సంపత్ గారు రాసిన పుస్తకాలు ఉన్నాయి హిస్టరీ మీద. అది కాకుండా మానోషి సెంగ్ ఆమె బుక్స్ చాలా మటుకు బుక్స్ ఉన్నాయి ఇట్లాంటి. సో డెఫినెట్గా చదవాల్సిన సాయి గారు. అండ్ డెఫినెట్లీ చెప్పినట్లే ఇది మన పిల్లలకి చెప్పి హిస్టరీ బుక్స్ చేంజ్ చేయాల్సిన టైం వచ్చేసింది. నౌ ఆర్ నెవర్ ఇప్పుడు చేయాల్సిందే అది, అంతే. ఎస్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం. కేరళకు సంబంధించిన విషయాల్లోకి వెళదాం. యాక్చువల్లీ నేను మీతోనే ఖచ్చితంగా డిస్కస్ చేయాలని నేను అనుకున్నాను ఇది ఏషియానెట్ గురించి. మనం ఎన్నోసార్లు మీరు ట్విట్టర్లో ప్రతిసారి నాకు తెలిసి వారంలో 2-3 సార్లు పెడతారు కావచ్చు. ఏషియానెట్లో ఏదో వార్త వచ్చింది, ఏదో స్టోరీ వచ్చింది, మోదీకి వ్యతిరేకంగా లేకపోతే బీజేపీ ఆర్ఎస్ఎస్లకు వ్యతిరేకంగా విపరీతమైన స్టోరీస్ రన్ చేస్తూ ఉన్నారు. ఎవరిదా ఏషియానెట్ అని అంటే కనుక రాజీవ్ చంద్రశేఖర్, మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు. దాంట్లో షేర్ హోల్డర్ సార్, మెజారిటీ షేర్ హోల్డర్. బట్ ఆయన ఛానల్లోనే బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమైన స్టోరీలు వస్తూనే ఉంటాయి డైలీ. ఇప్పుడు రీసెంట్ గా సింధు సూర్యకుమార్ ఎవరైతే సీనియర్ జర్నలిస్ట్, ఆవిడ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనుకుంటాను ఏషియానెట్ కి, కవర్ స్టోరీ అనే వీక్లీ ప్రోగ్రామ్ చేస్తున్నాం. కవర్ స్టోరీ అంటారు, కవర్ స్టోరీ. సో ఆమె కుంభమేళా గురించి మాట్లాడిన మాటల మీద ఇప్పుడు రాజీవ్ చంద్రశేఖర్ రెస్పాండ్ అయ్యాడు ట్విట్టర్లో. అది ఆశ్చర్యం ఏంటంటే రాజీవ్ చంద్రశేఖర్ రిక్వెస్టింగ్ అని అంటాడు. ఏంటిది అసలు, ఈ నెక్సెస్ ఏంటి సార్ అసలు? రాజీవ్ చంద్రశేఖర్ ఛానల్, అందులో యాంకర్ ఏమో విపరీతంగా కుంభమేళాను దూషిస్తూ, మా హిందువులను దూషిస్తూ మాట్లాడుతూ ఉంటది, మాక్ చేస్తూ. సో మరి రాజీవ్ చంద్రశేఖర్ ఏమో రిక్వెస్ట్ చేస్తున్నా అంటాడు. ఎవరి తప్పు, ఏం జరుగుతుంది కేరళలో? ఏషియానెట్ ఛానల్ ఏంటి అసలు? టైమ్స్ లండన్ ఒక ఓనర్, ఆయన పేరు గుర్తురావట్లేదు సాయి గారు. ఆయన ఒకసారి ఆయన అడిగారు, మీరు మీ ఎడిటోరియల్, ఆయన బిజినెస్ మ్యాన్, ఓనర్ ఆఫ్ టైమ్స్ లండన్, మీరు మీ ఎడిటోరియల్ టీంతో రెగ్యులర్గా మాట్లాడతారని ఎవరు అడిగారంట ఏదో ఇంటర్వ్యూలో. ఎడిటోరియల్ టీంతో మాట్లాడను, మా అకౌంట్స్ మేనేజర్తో డైలీ మాట్లాడతానంట. అంటే డబ్బులు వచ్చిందా లేదా, అంతే. నాకు బిజినెస్, నాకు రెంట్ కట్టడానికి డబ్బులు ఉందా, నాకు శాలరీ ఇవ్వడానికి డబ్బులు ఉందా అని అనుకుంటూ. రాజీవ్ చంద్రశేఖర్ కూడా అంతే. నేను ప్యారల్గా ఎగ్జాంపుల్ చూస్తున్నాను. నేను ఇన్నిసార్లు ట్వీట్ చేస్తాను సాయి గారు, మీకు చెప్పిన డైలీ ట్వీట్ చేస్తాను. డైలీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మోదీ గారిని తిడతారు. అండ్ రాజీవ్ ఇస్ ఓనర్ ఆఫ్ దిస్ ఛానల్. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు అడుగుతాను, నేను ఇప్పుడు ఫస్ట్ రాజ్యసభ ఎంపీ అయినప్పుడు ఆయన కర్ణాటక నుంచి బోర్డు నుంచి రిజైన్ చేసింది, కానీ షేర్స్ ఆయన పేరు మీద ఉంది. ఆయన కూతురు సిట్స్ ఆన్ ద బోర్డ్, జూపిటర్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి వాళ్ళ కంపెనీ. ఏషియానెట్లో మెజారిటీ షేర్ హోల్డర్. మిగతా అన్ని ఛానల్స్ వాళ్ళు అమ్మేశారు ఏషియానెట్ ఎవరికి, స్టార్ టీవీకి, రూపర్ట్ మర్డాక్కి. కానీ న్యూస్ ఛానల్స్ అమ్మలేరు కదా. భారతదేశంలో ఉన్న ఒక లా ఉంది, న్యూస్ ఛానల్స్కి ఫారిన్ కంపెనీస్కి మెజారిటీ షేర్స్ ఇవ్వరు మనం. అది కూడా ఇండియన్స్ దగ్గర ఉండాలని చెప్పి రూల్ ఉంది ఒకటి, ఓన్లీ న్యూస్ ఛానల్స్. సో డెఫినెట్ రాజీవ్ చంద్రశేఖర్ నేను ఎప్పుడు ట్వీట్ చేస్తున్నా ఒక్కసారి కూడా రెస్పాండ్ చేయడు సాయి గారు. అందరూ అంటారు, సురేష్ గారు ఎందుకు మీ టైం వేస్ట్ చేస్తున్నారు, ఆయన రెస్పాండ్ కాడు. ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసి చెప్తాను. మోదీ గారు చెప్పింది ఇది తప్పు, మోదీ మళ్ళీ గుజరాత్ అని చెప్పి ఇదే ఛానల్లో కమ్యూనిస్టు జిహాదీలు నింపేశారు సాయి గారు ఆ ఛానల్లో. కేరళలో అన్ని ఛానల్స్ అనుకోండి ఎక్సెప్ట్ జనం టీవీ, మిగతా అన్ని ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్లో 99% కమ్యూనిస్టు జిహాదీలు ఉంటారు. పొద్దున్న లేసి మోదీ గారు తిట్టడం వీళ్ళ పని. అది మనోరమ కూడా ఉండొచ్చు, మాతృభూమి కూడా ఉండొచ్చు, మెయిన్ లైన్ డైలీస్. కానీ మోదీ గారు ఇదే మాతృభూమి, మనోరమాలు వెళ్ళి మాట్లాడతారు వాళ్ళ నేషనల్ కాన్క్లేవ్లో. నాకు అర్థం కాదు అది. బస్ సరే, మన ఏషియానెట్ గారు వద్దాం. సింధు సూర్యకుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చిన్న రిపోర్టరో లేకుంటే బ్యూరో హెడో లేకుంటే డెస్క్ ఎడిటర్ కాదు సాయి గారు. షీ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ నెంబర్ 2 ఇన్ ద ఛానల్. ఆమె ఒక వీక్లీ ప్రోగ్రామ్ ఉంది, కవర్ స్టోరీ అని చెప్పి. ఒక 5-6 ఐటమ్లు మనం చేస్తున్నట్లనే 5-6 ఐటమ్ తీసుకొని నేషనల్ లెవెల్లో మాట్లాడుతుంది అన్నమాట. సింగిల్ ప్రెజెంటర్. ఆమె నాకు చాలా న్యూస్ ఐటమ్ మాట్లాడుతూ కుంభమేళాకి వచ్చింది. కుంభమేళా గురించి మాట్లాడుతూ మనం కేరళం నంబర్ 1 లిటరేట్ స్టేట్. కానీ మన దగ్గర నుంచి కూడా చాలామంది హిందువులు కుంభమేళాకి వెళ్ళారు. దాని ఇన్ఫరెన్స్ ఏంటి సాయి గారు? చదువుకున్న వాళ్ళు కుంభమేళాకి వెళ్ళకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిటరసీ అని కొంచెం క్లియర్ చేసుకుందాం సాయి గారు. ఒక స్టేట్ని లిటరేట్ అని ఎట్లా క్వాలిఫై, ఎందుకంటే నేను కూడా కేరళ నుంచి, సో ఐ షుడ్ నాట్ బి బ్రింగింగ్ డౌన్ ద స్టేట్.
కానీ లిటరసీ ఎగ్జాంపుల్ చాలా ఈ డమ్కాలు కొట్టుకుంటారు, వీళ్ళు డమ్ అని కొట్టుకుంటారు, మేము లిటరేట్ గుడ్, మంచిదే. లిటరసీ అనేది యాజ్ పర్ డెఫినేషన్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్, లిటరసీ మీ ఇంత లిటరసీ స్టేట్లో ఉందంటే ఏంటంటే ఆల్ఫబెట్స్ మీకు రావాలి, బేసిక్ ఆల్ఫబెట్స్ తెలుగులో తీసుకోండి, ఆ రావాలి మనకి, మీ పేరు మీకు రాయడానికి రావాలి, ఇది రెండు చేస్తే మీరు లిటరేట్. దాని తర్వాత మీకు మ్యాథ్స్ వచ్చో సైన్స్ వచ్చో అదన్నీ అలా, అది ఏం సంబంధం లేదు. లిటరసీ అంటే ఇది. మన దగ్గర లిటరసీ అంటే ఏమనుకుంటారు, లిటరసీ, ఈ లిటరసీ సాయి గారు వీళ్ళు చేసిన ఏం పని కాదు, కమ్యూనిస్ట్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని కాదు. ఫ్రమ్ 18th century ఆన్వర్డ్ కేరళలో ఉన్న రాజులు మహారాజాలు ఏం చేశారంటే మహిళలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు, స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ లెవెల్ దాకా. టెక్నికల్ ఇన్స్టిట్యూట్ సెటప్ చేశారు సాయి గారు 18th century బ్రిటిష్ వాళ్ళ సహాయంతో. ఓకే, మీరు ట్రావెన్కోర్ మహారాణిస్తో మాట్లాడండి సాయి గారు, వాళ్ళ ఇంగ్లీష్ వినండి ఒకసారి, సూపర్బ్ ఇంగ్లీష్. లక్ష్మీబాయి వాళ్ళు ఎవరైనా ఉన్నాయండి. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, ఆయుర్వేదాలు ఇన్వెస్ట్ చేశారు, ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్ చేశారు మహిళలకి. ఇప్పుడు కూడా మహిళలకి కేరళలో ఫ్రీ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ కాలేజెస్ కానీ ఎయిడెడ్ కాలేజెస్ కానీ స్కూల్స్లో కానీ. దాంతో లిటరసీ వచ్చింది. ఎస్, ఇట్ ఈస్ లిటరేట్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇది క్వశ్చన్ చేయడం ఏంటి సాయి గారు, అంటే చదువుకున్న హిందువులు, లిటరేట్గా ఉన్న హిందువులు కుంభమేళాకి వెళ్ళకూడదా? నాకు అర్థం కాదు. రాజీవ్ చంద్రశేఖర్ అంటున్నారు, ఐ హ్యావ్ రిక్వెస్టెడ్ ద ఎడిటోరియల్ టీమ్, మీరు బాస్ యూ సాకర్ అని మేము డిమాండ్ చేస్తున్నాం. కేరళలో మలయాళం న్యూస్ ఛానల్స్లో మెజారిటీ అంటే యూట్యూబ్ ఛానల్స్ అనుకోండి, మిగతా అన్ని కమ్యూనిస్ట్ జిహాదీలు ఉంటారు. ఈ మిగతా యూట్యూబ్ ఛానల్స్ చాలామంది డిబేట్ ఇదే నడుస్తుంది. రాజీవ్ చంద్రశేఖర్ ఎందుకు ఇంత భయపడుతున్నారు? నాకు ఆ లండన్ టైమ్స్లో ఓనర్ చెప్పిన అదే కొటేషన్ గుర్తొస్తుంది, డబ్బులు ఎండ్ ఆఫ్ ద డే. ఏషియానెట్ నంబర్ 1 ఛానల్ అక్కడ మలయాళంలో, దే ఆర్ ద నంబర్ 1 ఫార్ అహెడ్. వాళ్ళ టీఆర్పీ చూసుకుంటే నెక్స్ట్ టీఆర్పీ 30 పాయింట్లు కింద ఉంది, నెక్స్ట్ ఛానల్ 30-40 పాయింట్లు కూడా కిందకు వచ్చిపోతుంది. సో దే ఆర్ నంబర్ 1. నంబర్ 1కి ఆడియన్స్ రావాలంటే అంటే మోదీ గారిని తిడితే ఆడియన్స్ వస్తారు చూడడానికి. సో ఇది మెయిన్ అన్నమాట. ఎస్, సో దాట్ మెయిన్. ఇప్పుడు మీరు ఆలోచించండి సాయి గారు, మీకు ఒక అడ్వర్టైజింగ్ వస్తున్నారు, అడ్వర్టైజింగ్ ఎందుకు ఇస్తారు? మీ టీఆర్పీ రేటింగ్స్ చూసి ఇస్తారు. మీరు టీఆర్పీ రేటింగ్ పడిపోతే 6, వాళ్ళు ఇవ్వరు, మీకు అడ్వర్టైజింగ్ ఇవ్వరు. అగ్రీ? సో మీరేం చేస్తారు, కావాలని చెప్పి మోదీ గారిని తిడితే నాకు టీఆర్పీ వస్తుందని చెప్పి మోదీ గారిని తిడతారు. అప్పుడు వ్యూవర్స్ వస్తారు చూడడానికి, జిహాదీలు వస్తారు, కమ్యూనిస్ట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు అంటే వాళ్ళు శేఖర్ గుప్తా ఇప్పుడు చెప్పిన మాట సార్, ఇది ఫార్ములా ఏంటంటే, నిజానికి ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఆయన చెప్పిన మాటనే ఇది ఏంటంటే, మేము రైట్ వింగ్ని ఎప్పుడు మేము కాంట్రవర్సీస్ వాళ్ళని తిడుతూ మేము వీడియోలు చేసామనుకోండి, ఏమవుతుందంటే రైట్ వింగ్ వాళ్ళు చూస్తారు, లెఫ్ట్ వింగ్లు ఎలాగో చూస్తారు. సో ఇప్పుడు ఏంటంటే, అదే మీరు లెఫ్ట్ని తిడుతూ చేశారనుకోండి, లెఫ్ట్ వాళ్ళు అసలు చూడరు, వాళ్ళు ఒక్కసారి బాయ్కాట్ చేశారంటే బాయ్కాట్ అంతే. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మన దగ్గర కూడా తెలుగులో కూడా చాలా మంది లెఫ్ట్ హ్యాండిల్స్ని మన వాళ్ళే, ఈ రైట్లో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఫాలో అవుతారు, జాతీయవాదులే ఫాలో అవుతారు. వాళ్ళని చూసారా, పలానా ప్రొఫెసర్ ఎలా మాట్లాడో తెలుసా, పలానా ఆయన ఎలా మాట్లాడో తెలుసా, వాళ్ళకు ట్రాక్షన్ పెరిగేదే వీళ్ళ వల్ల. కరెక్ట్ కాదు. ఇన్ఫాక్ట్ కేరళలో ఈవెన్ నౌ ఏషియానెట్ని బీజేపీ అఫీషియలీ బాయ్కాట్ చేశారు. ఒఫీషియలీ పార్టీ రాసిచ్చారు, మా రిప్రజెంటేటివ్స్ మీ డిబేట్లో రారని చెప్పేసి. ఇప్పుడు కాదు, 2-3 సంవత్సరాల ముందు నుంచి. ఆలోచించండి, రాజీవ్ చంద్రశేఖర్ని ట్రివాండ్రంలో పోటీ చేసినప్పుడు ఓడించడానికి మేజర్ రీజన్ ఏషియానెట్. వాళ్ళ సొంత ఛానల్ని ఆయన మీద క్యాంపెయిన్ నడిపించారు. అంత కూడా ఆయనకు దమ్ము లేదు సాయి గారు. అంటే ఎందుకు మరి అసలు నిజంగానే ఆయన ఎడిటోరియల్స్లో ఆయన తల దూర్చకూడదనే? డబ్బులు కావాలి కదా. ఆయన ఫస్ట్ మీకు అందరికి తెలుసు, మనందరికి తెలుసు, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఆయన రిపబ్లిక్ చైర్మన్ గా ఉన్నారు, రిపబ్లిక్ ఎండీగా ఉన్నారు. అవును, ఇదివరకు జూపిటర్ క్యాపిటల్. దాని నుంచి అన్ని రాజీనామా చేసి రాజ్యసభ వచ్చినప్పుడు వెళ్ళిపోయారు. జూపిటర్ రిపబ్లిక్ నుంచి మంచిగా సంపాదించుకున్నాడు, అర్నబ్ నుంచి డబ్బులు తీసుకొని అర్నబ్ ఈజ్ ద సోల్ ఓనర్ నౌ. కానీ కేరళలో ఈ ఛానల్, కర్ణాటకలో కూడా ఉంది వాళ్ళకి ఒకటి, తెలుగులో కూడా వాళ్ళకి యూట్యూబ్ ఉంది అనుకుంటా ఒకటి ఛానల్ ఉంది, ఏషియానెట్. ఈ ఏషియానెట్లో అక్కడ ఉన్న ఆడియన్స్ని సర్వ్ చేయడానికి వాళ్ళ ఛానల్ మొత్తం నింపేసిన వీళ్ళ జిహాదీలు కమ్యూనిస్టులు. ఇది ఫస్ట్ టైం కాదు కదా సార్ గారు, ఇప్పుడు కాదు ఇది. శబరిమల జరిగినప్పుడు కూడా వీళ్ళు చేశారు ఇట్లని. కానీ అదే టైంలో ఒక హిందూ ఫెస్టివల్, ఇప్పుడు ఆటుకాల్ పొంగాల వస్తుంది 13వ తారీఖు. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ట్రివాండ్రంలో ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి సింగిల్ లార్జెస్ట్ కాంగ్రిగేషన్ ఆఫ్ ఉమెన్ పొంగాల తయారు చేస్తారు వాళ్ళు. ఆటుకాల్ టెంపుల్ బయట నుంచి కిలోమీటర్ దాకా నడుస్తుంది, 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల దాకా. ఓన్లీ ఉమెన్స్ ఫెస్టివల్, మహిళలే ఉంటారు, ఎవరు ఉండరు. ఆ ఫెస్టివల్లో చూడండి, వీళ్ళు కెమెరా తీసుకొని తిరుగుతారు, కెమెరా తీసుకొని తిరుగుతారు, స్పాన్సర్షిప్ తీసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు. అప్పుడు హిందువులు గుర్తొస్తారా మీకు? అప్పుడు మీకు కుంభమేళా గుర్తురాదా? కరెక్ట్. ఇది ఏంటి, మీరు ఎవరిని మాక్ చేస్తున్నారు? ఖార్గే గారు చెప్పారు, అక్కడ వెళ్ళి స్నానం చేస్తే మీకు పాపం అని అవుతుందని చెప్పి. మళ్ళీ శివకుమార్ దగ్గర అడగాలండే కదా ఏమైందని. డీకే శివకుమార్ రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేయలేదు కుంభమేళా గురించి, కానీ రంజాన్ రాగానే ఫస్ట్ డే ట్వీట్ చేసిండు. ఎందుకండి అది?
అది హిందువుల గురించి సరే మీరు పెద్ద ధమ్కేని కొట్టుకోకలేదు, మీరు ఒట్టిగా కుంభమేళా విష్ చేయండి అంతే చాలు, అందరు కుంభమేళాకి సేఫ్గా వెళ్ళరండి అని చెప్తే అయిపోతుంది. మీరు అక్కడ వెళ్ళాలని ఎవరు చెప్పట్లేదు మిమ్మల్ని. అంటే చాలా పర్టికులర్ ఉన్నారు సార్ వాళ్ళు. మీరు చెయ్యకపోయినా కానీ ఆ ట్వీట్ చేయలేదు అని హిందువులు ఎవరు బాధపడరు. ట్వీట్ చేస్తే మాత్రం ఒక వర్గం పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. అదే సాయి గారు, అదే వాళ్ళకి డిసెంట్ వాళ్ళకి ఇష్టం లేదు. ఒక వర్గం ఎవరైతే మనకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు మనల్ని వ్యతిరేకించడం అంటే మా ఓటు బ్యాంక్ పోవడం కదా సార్. సాయి గారు యోగి గారు చాలా మంచిగా చెప్పారు, మీకు గుర్తుంటుంది, జిస్కో షవ్ దేఖ్నా ఉస్కో షవ్ మిల్ గయా. పర్ఫెక్ట్. ఎవరికి ఏది కోరుకున్నారో అది కనిపించింది అక్కడ. ఎవడో చూసుకొని వెళ్ళినోడు అక్కడ ఏముంది, అక్కడ ఏం పని చేయట్లేదు, నీళ్ళు బాగాలేని చూస్తే వాడికి అదే కనిపిస్తుంది అంతే. కొంతమంది భక్తితో వెళ్ళారు, భక్తి దొరికింది వాళ్ళకి. అవును. కొంతమంది వాళ్ళ పాపాన్ని స్నానం చేసి చేర్పించి వాళ్ళకి అది దొరికింది. మీకు ఏం కావాలంటే కుంభమేళా మీకు అది ఇచ్చిందండి. ట్రూ. ఓకే, వీఆర్ నాట్ బాక్సింగ్ యూ ఇంటూ వన్ కేటగిరీ అండ్ సెయింగ్ అక్కడ వెళ్ళినారు అందరు భక్తులు అని చెప్పట్లేదు. కేరళలోనే చాలామంది నాకు తెలిసిన మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా కొంతమంది వెళ్ళి వ్యతిరేకంగా రాశారు. అక్కడ ఏంటి అది ఇది, అక్కడ ఏముంది, కుంభమేళా అంటే ఎంత పెద్దదా ఏంటి, మీరు ఎందుకు వెళ్ళారండి అంత దూరం కష్టపడి? ఇది అర్థం కాదు. ఫ్లైట్లు ఫుల్ అయినాయి, ఫ్లైట్ల రేట్ ఎక్కువ అయినాయి, సింగపూర్కి వెళ్ళినా దానికి కుంభమేళాకి రావడం, మీరు ఎందుకు వెళ్ళారండి? మళ్ళీ బీహార్ నుంచి ఒక యంగ్స్టర్ 8 మంది ఒక బోట్ వేసుకొని వచ్చారండి. డబ్బులు ఎంత డబ్బులు సేవ్ అయింది అనుకోండి వాళ్ళకి. గంగా నుంచి వచ్చి ఎవరు ఆలోచించట్లేదు. మీరు చూసుంటారు, నిన్న యోగి గారు ఒక స్టోరీ చెప్పారు. ఒక బోట్ ఆయన 32 కోట్లు సంపాదించుకున్నాడు. అవును. ఒక్క బోట్తో కాదు, ఆయన ఒక్క బోట్ నుంచి 3 నుంచి 9 చేసుకుంటా ఎక్స్ట్రా బోట్లు తెచ్చుకొని డిమాండ్ మీద 32 కోట్లు సంపాదించుకున్నాడు సాయి గారు. అఫ్కోర్స్ ఇన్కమ్ ట్యాక్స్ వాడు వచ్చేస్తాడు ఇప్పుడు అక్కడికి, అది ఇంకో మాట. కానీ ఆలోచించండి, ఎగ్జాంపుల్ అది. ఇప్పుడు ఏమంటారు, అందరు విఐపీ సంపాదించుకున్నారు, హోటల్ వాళ్ళు, ఎయిర్లైన్స్ వాళ్ళు కాదు. ఈవెన్ ద నార్మల్ రిక్షా ఫెలో, ఈవెన్ ద నార్మల్ షాప్ కీపర్స్, హోటల్ వాళ్ళు, సైడ్లో చిన్న చిన్న దోసాలు ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళు, రోటీలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరూ డబ్బులు వచ్చినాయి సాయి గారు. అందరు సంపాదించుకున్నారు సిస్టమ్. కరెక్ట్. ఇండియాది 1% జీడిపి నెక్స్ట్ జీడిపిలో యాడ్ అవుతుంది అంటే 1%, అంత 1% ఇట్ విల్ ఇంక్రీజ్. ఆలోచించండి. సో ఇది ఒక మార్క్ చేయడం. సింధు సూర్యకుమార్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్. ఇప్పుడు దాకా స్టోరీ ఎక్కడే ఉంది సాయి గారు? ఏషియానెట్లో, యూట్యూబ్లో తీయలేదు వాళ్ళు. రాజీవ్ చంద్రశేఖర్ అదే అడుగుతున్నాను, ఇఫ్ యూ గట్స్ రిమూవ్ దట్ ది క్లిప్ ఫ్రమ్ దేర్, ఎందుకు చేయట్లేదు? భయపడతాడు. దాని మీద 1,00,000 మంది వచ్చి కామెంట్ కొట్టారు, యూట్యూబ్ రెవెన్యూ ఎక్కువ అవుతుంది. ఇది ఇంకో స్ట్రాటజీ. మీరు చెప్పినట్ల చూసేటోడు తిడతాడు, చూడోడు తిడతాడు, ఇద్దరు వచ్చి వాళ్ళు లిటరల్లీ కావాలని చేస్తారు. మన దగ్గర కూడా చూసింటారు మీరు, కొంతమంది వచ్చి నన్ను విపరీతంగా తిడతారు, ఆర్ఎస్ఎస్ వాడు అది ఇది అని చెప్పేసి. నో ప్రాబ్లం, కానీ మనకు కూడా మంచిదే కదా, ఇంకోటి ఎక్స్ట్రా కంటే వ్యూ. నాకు ఇప్పుడు చాలా మంది పెడతారు. ఇప్పుడు యాక్చువల్లీ మనకు కూడా మెసేజ్లు పెడుతున్న వాళ్ళు ఉంటారు. పలానా ప్రొఫెసర్ మాట్లాడాడండి, దానికి మీరు కౌంటర్ మాట్లాడండి, పలానా వాళ్ళు ఇది మాట్లాడారండి, దీనికి మాట్లాడండి. మీరు అసలు మీరే ట్రాక్షన్ పెంచుతూ ఉన్నది. కరెక్ట్. యూఆర్ గివింగ్ మోర్, అదే కదా ఐడెంటిటీ ఇస్తున్నారు వాళ్ళకి. ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి దానికి రియాక్షన్స్ మనకు అలవాటు అయిపోయినాయి. సాయి గారు, ఇది మనం అనుకుంటాం సింధు సూర్యకుమార్ ఏషియానెట్ మలయాళం కాదు సాయి గారు, దిస్ ఇస్ ద పెరెనియల్ ప్రాబ్లం. ఓకే, హజ్కి వెళ్ళేతోనే ఎవరిని తిట్టాడు. కేరళలో శబరిమలకి వెళ్ళడానికి మీకు తెలుసు సాయి గారు, మీరు రెగ్యులర్గా వెళ్తుంటారు. కరెక్ట్. నిలక్కెల్ నుంచి పంపాకి వెళ్ళడానికి బస్ ఛార్జ్ డబుల్ చేస్తారు శబరిమల సీజన్లో. అదే టైంలో కేరళలో అన్ని డిస్ట్రిక్ట్ నుంచి హజ్కి వెళ్ళేటోళ్ళకు ఫ్రీ కేఎస్ఆర్టీసీలో. లాస్ట్ 2-3 years నుంచి అయితే నరకం కనబడుతుంది సార్, నిజానికి చెప్తున్నాను నేను. చాలా మంది అయ్యప్ప దీక్షధారులు పోయేవాళ్ళు చూస్తాం కదా, చాలా కష్టంగా పోయి వస్తున్నారు. బట్ ఎస్, మన ఆస్థ, మనకున్న నమ్మకము, మనకున్న భక్తితోటి మనం వెళుతున్నాం. కానీ గవర్నమెంట్ నుంచి రావాల్సిన సపోర్ట్ అయితే అసలు రాదు. అది ఇంకా టీటీడీ చాలా బెటర్ అసలు. యాక్చువల్లీ టీటీడీ చాలా బాగా చేస్తున్నట్టు. ఇంకా చాలా ప్లేసులు మంచిగానే ఉన్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు కుంభమేళకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా బాగా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ అదే అదే సాయి గారు, ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరు కుంభమేళాని తిట్టండి, మీరు తిరుమలని తిట్టండి, మీరు శబరిమల ఏం కానీ చేసుకోండి, కానీ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. శబరిమలకి నీలక్కెల్ నుంచి పంపాకెళ్ళి, పంపా నుంచి మళ్ళీ నీలక్కెల్ వచ్చేటప్పుడు మీరు డబుల్ ఛార్జ్ చేస్తున్నారు ఫేర్ కేఎస్ఆర్టీసీలో, కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. అదే టైంలో హజ్కి వెళ్ళే పిలిగ్రిమ్స్ కోసం మీరు ఫ్రీ డిస్ట్రిక్ట్ నుంచి, కొచ్చిన్ ఎయిర్పోర్ట్ డిస్ట్రిక్ట్ నుంచి, ఇంటి నుంచి కూడా, అదే క్యాలికట్ ఎయిర్పోర్ట్, అన్నీ ఫ్రీ. ఎందుకంటే అది వాళ్ళని ఛార్జ్ చేయకూడదా? ఓట్లు అక్కడే వస్తుంది. మనం చూసాం కల్కటాలో ఒక నోటీస్ వచ్చింది, కల్కటా మున్సిపల్ కార్పొరేషన్, మీరు చూసుంటారు, చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. వీళ్ళ రంజాన్ కోసం ఒకటే రోజు ఇవ్వాలి కదా సాయి గారు, ఫెస్టివల్ రోజు ఇవ్వాలి, లాస్ట్లో 2 రోజులు ఇస్తున్నారు. 2 రోజులు ఇచ్చిన ఏం చేస్తాం, విశ్వకర్మ పూజ హాలిడే ఉండే, మేము విశ్వకర్మ పూజ హాలిడేని తీసేస్తున్నాం, ఆ పూజ హాలిడే తీసుకొని దీంట్లో పెడతాం అని చెప్పి అనౌన్స్ చేశారు. అది పెద్ద హంగామా అయింది. ఎందుకంటే కల్కటా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఒక ముస్లిం,
హకీమో ఏమో ఆయన పేరుంది, టీఎంసీ. అంతే, వాళ్ళు చేసేస్తాం. మళ్ళీ పెద్ద గొడవ అయినప్పుడు వచ్చి అపాలజైజ్ చేసి లేదు మేము విశ్వకర్మ హాలిడేని రీస్టెంట్. అదే టైంలో మీరు అక్కడ మీరు జన్మాష్టమికి 2 రోజులు ఇస్తారండి? జన్మాష్టమి హాలిడే కూడా ఇవ్వరు ఒకసారి. మీరు మహాశివరాత్రికి 2 రోజులు ఇస్తారా? ఇవ్వరు కదా. మళ్ళీ ఒక్క ఫెస్టివల్ వాళ్ళకి ఎందుకు 2 రోజులు ఇస్తారండి? అర్థం కాదు. యూ బీ ఈక్వల్ విత్ ఎవ్రీబడి. ఎవరికి చేయొద్దని చెప్పట్లేదు. మీరు వాళ్ళకి 2 రోజులు ఇస్తే మాకు కూడా 2 రోజులు ఇవ్వండి. యాక్చువల్లీ ఐమ్ అగేన్స్ట్ హాలిడేస్ సాయి గారు, కానీ ఫెస్టివల్ రోజు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఫ్యామిలీ కలిసే రోజు అది ఒకటే అన్నమాట. ఇప్పుడు దివాళీ అంటాం, మన హోలీ అంటాం. ఇప్పుడు హోలీ వస్తుంది, ఇప్పుడు అక్కడ మళ్ళీ గొడవ. కొంతమంది ఇక్కడ స్టేట్లో హోలీ హాలిడే ఇవ్వరు, మనం నార్త్ ఇండియన్స్ కాదంటారు. నాకు నార్త్ ఇండియన్కి హోలీకి సంబంధం ఏముంది? హోలీ సరే, కేరళ లాంటి రాష్ట్రంలో పాసిబ్లీ నాట్, కానీ అక్కడ కూడా బెంగాలీ వాళ్ళు, యూపీ వాళ్ళు వచ్చేసి హోలీ పెద్ద ఫెస్టివల్ చేసేస్తారు, అక్కడ కూడా పండుగ చేసుకున్నారు. సో ఈ సింధు సూర్యకుమార్ స్టోరీ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ సాయి గారు. ఇది అన్ని లాంగ్వేజ్, తమిళ్లో చూడండి, తమిళ్లో అయితే మీరు చెప్పక్కర్లేదు. హిందువులు అంటే చెప్పడానికి చాలామంది తమిళనాడులో భయపడతారు. అండ్ దిస్ ఇస్ ద స్టేట్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ గుడిలు ఉన్న స్టేట్ తమిళనాడు. రెవెన్యూ గవర్నమెంట్కి వచ్చి అన్నిటికంటే పెద్ద ఇండియాలో రెవెన్యూ వచ్చేది తమిళనాడు గవర్నమెంట్కి టెంపుల్స్ నుంచి, అది కూడా తమిళనాడులోనే. కానీ భయపడతారు అక్కడ హిందువులు చెప్పకుండా. ద్రవిడియన్ పాలిటిక్స్ అక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ స్టాలిన్ ఒక మాట కూడా చెప్పాడు ఏ ఫెస్టివల్కి, కానీ ఏదో రంజాన్ రాగానే ఇమ్మీడియట్ మెసేజ్ ఉంటుంది, క్రిస్మస్ రాగానే ఇమ్మీడియట్ మెసేజ్. అందరినీ విష్ చేయాలి చెప్పట్లేదు, చేయొద్దని చెప్పట్లేదు, కానీ డూ ఇట్ ఫర్ ఎవ్రీ రిలీజియన్. సింధు సూర్యకుమార్ చేసిన దానికి నో, షీ హ్యాస్ టు బి సాక్డ్, కానీ చేయరు. ఎందుకంటే మొత్తం జిహాదీలు కమ్యూనిస్టులు ఉన్నారు ఛానల్లో, వాళ్ళు నడిపిస్తున్నారు. మనం చూసుంటాం సాయి గారు, బిఫోర్ ట్రంప్ వచ్చినాక ముందు నన్ను ఎన్నోసార్లు ఫేస్బుక్ నుంచి సస్పెండ్ చేశారు. ఐఎమ్ బ్లూ టిక్ ఆన్ ఫేస్బుక్. ట్విట్టర్ లాగా డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఫేస్బుక్లో వాళ్ళు ఆటోమేటిక్ మీకు బ్లూ టిక్ ఇస్తారు మీ పాపులారిటీ చూసి. నాకు డబ్బులు వస్తుంది ఫేస్బుక్ నుంచి ఎవ్రీ మంత్ పోస్టింగ్స్కి. కానీ నన్ను 3-4 సార్లు సస్పెండ్ చేశారు. ఎందుకు? నేను వ్యతిరేకంగా ఒక ఓల్డ్ సిటీలో ఉన్న లీడర్ మిస్టర్ ఓవైసీ గురించి రాశాను. ఇమ్మీడియట్ సస్పెన్షన్. అంటే అది బ్యాక్ ఎండ్లో నడిపిస్తున్న వాళ్ళు ఎవరని చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు తీసేశారు, సెన్సర్షిప్ పోయిందని చెప్పి మెటా ఇస్ అనౌన్స్డ్. కానీ చూడాలి సాయి గారు ఏమవుతుందని. కానీ ఈ రియాక్షన్ ఫస్ట్ టైం చూస్తున్నాం కేరళలో. ఏషియానెట్ అయితే వాళ్ళ లైన్స్ అన్ని డిస్కనెక్ట్ చేసి పెట్టేశారంట, అన్ని ల్యాండ్ లైన్లన్నీ. నేను విపరీతంగా తిరుగుతున్నారు ఫోన్ చేసి. సెక్యూరిటీ గార్డ్ కూడా ఇప్పుడు అసలు వాడి పక్కన ఉన్న ఫోన్ కూడా డిస్కనెక్ట్ చేసేసారంట ఎక్కడ కూడా, స్టూడియోలో. సో డెఫినెట్గా హిందూస్ ఆర్ రియాక్టింగ్. అది ఇక్కడ ఒక్కటే కాదు సాయి గారు, అన్ని ప్లేస్లో మనం చూసాం. మన భాగ్యలక్ష్మి గుడిలో కూడా ఎండోమెంట్స్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు. ఎందుకు టేక్ ఓవర్ చేసుకున్నారు? ఎందుకంటే ఓవైసీకి కోపం వస్తుంది అక్కడ గుడి ఉంటే. ఏమైంది? నెక్స్ట్ డే కేసు కోర్టుకి వెళ్ళారు, గెలుచుకున్నారు, మన వాళ్ళు స్టే ఆర్డర్ తీసుకొచ్చారు. డెఫినెట్గా వీ హ్యావ్ టు రియాక్ట్ టు దిస్. కరెక్ట్. హిందువులు విల్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. మమ్మల్ని ఈ చంప మీద కొడితే ఈ చంప చూపిస్తాం, లేదండి సారీ, ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు మనం వీఆర్ అగ్రెసివ్, వీ విల్ డిఫెండ్. ఎందుకంటే మనం అగ్రెసివ్ లేకున్నప్పుడు తెలిసింది మనకు ఈ ముఘల్స్ వచ్చి ఏం చేశారని మనం చూసుకున్నాం. వీళ్ళందరూ ఇరాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, మిగతా ప్లేస్ నుంచి వచ్చి ఏం చేశారో మనం చూసాం చాలా క్లియర్గా. వీ విల్ నాట్ అలౌ దట్ టు హ్యాపెన్. హిస్టరీ షుడ్ నాట్ రిపీట్. అది చాలా ఇంపార్టెంట్. రైట్. ఇక తమిళనాడుకి వద్దాం సార్ ఒకసారి. తమిళనాడులో ఇప్పుడు భాషా ఉద్యమం నడుస్తోంది, మళ్ళీ త్రిభాష వ్యతిరేక ఉద్యమం నడుస్తోంది. ఆల్మోస్ట్ అందరూ కూడా అక్కడ ఏదో 3 లాంగ్వేజ్, హిందీ ఇంపోజిషన్. ఇప్పుడు లాస్ట్ కమల్ హాసన్ కూడా వచ్చాడు, మాట్లాడుతున్నాడు, ట్విట్టర్లో కనిపించండి ఇందాకనే. సో అంటే వీళ్ళు చెప్తున్న ఆర్గ్యుమెంట్స్, నేను కూడా పూర్తి వీడియో చేశాను యాక్చువల్లీ ఈ లాంగ్వేజ్ విషయంలో. అండ్ ముఖ్యంగా డీలిమిటేషన్కి సంబంధించి మాట్లాడుతున్న దానికి సంబంధించి. డీలిమిటేషన్ మీద ఇప్పుడు 2 కొట్లాటలు. ఒకటి భాష గురించి ఇంపోజ్ చేస్తున్నారని, రెండోదేమో లోక్సభ సీట్లను పెంచడము, జనాభా ప్రాతిపదికన పెంచడం వల్ల నార్త్ ఇండియాకి సీట్లు పెరుగుతాయి, మా సీట్లు తగ్గుతాయి. ఇది ఒక ఆర్గ్యుమెంట్. ఈ రెండింటిని బేస్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ తమిళనాడులో ఆ ద్రవిడ ఉద్యమాన్ని బిల్డ్ చేసి మళ్ళీ కొంత గట్టెక్కాలని డిఎంకే భావిస్తున్నది అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో పొలిటికల్గానే ఇదంతా ఏం లేదు, అంతే కదా సార్. సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఆర్గ్యుమెంట్ సార్, మీరు నాకు అసలు అర్థం కావట్లేదు. 1971 సెన్సస్ని బేస్ చేసుకుని ఇప్పుడు అసలు లోక్సభ సీట్లను నిర్ణయించాలి, అలాగే ఉండాలి. అంటే ఇప్పుడు ఉన్నది ఎలాగైతే 543 సీట్స్ ఉన్నాయో అవి అలాగే ఉండాలని చెప్తున్నట్టు వాళ్ళు, అంతే కదా. రేవంత్ రెడ్డి చెప్దాం, ఎందుకు సర్వే చేయించాడు మన బీసీ సర్వేలో? ఎగ్జాక్ట్లీ 42%. ఎక్కర్లేదు కదా, 71 సెన్సస్ తీసుకుందాం. వాళ్ళ పార్టీ అంటున్నారు కదా. అంటే ఒక ప్లేస్లో మీకు ఒక రూల్, ఇంకో ప్లేస్ ఒక రూలా? నాకు అర్థం కాదు. అక్కడ స్టాలిన్ చెప్పారని చెప్తారు, రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు? రాహుల్ గాంధీ జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అంటాడు. మళ్ళీ అదే కదా, సేమ్ థింగ్. ఎంతమంది ఉంటే అంత హక్కు రావాలి కదా. ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీకి 10 లక్షల మంది ఉండాలి, ఓటర్లు ఉండాలని ఒక రూల్ ఉంది. అండ్ ఇది డీలిమిటేషన్ కమిషన్ వీళ్ళు చెప్తున్నట్లేదో వీళ్ళ ఇంట్లో వచ్చే వాళ్ళ ఫ్యామిలీ కన్సర్న్ కాదు. అది స్టాలిన్ చెప్తే వాళ్ళు భయపడతారు అనుకుంటున్నారు. డీలిమిటేషన్ కంపెనీ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. ఎవరైనా స్టాలిన్ మీద కేసు వేసి, తమిళనాడులో బీజేపీ వాళ్ళకి చెప్తున్నా, ఎవరైనా తెలుగు తెలిసిన ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే మీరు స్టాలిన్ మీద కేసు వేయండి. దట్ హీ హస్ వయలేటెడ్ హిస్ ఓత్ ఆఫ్ ఆఫీస్.
టు ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నారు. స్టాలిన్ ఏమంటున్నారు, మేము డీలిమిటేషన్ కానీ ఏమంటున్నారు. దట్ మీన్స్ ఇస్ వైలేటెడ్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్పష్టంగా చెప్తుంది ఆర్టికల్ 82 స్పష్టంగా చెప్తుంది. చెప్తాం సెన్సస్ ని బేస్ చేసుకున్న డీలిమిటేషన్ చేయాలి. అది కూడా ప్రీవియస్ సెన్సస్. ఓకే, నౌ ఇప్పుడు స్టాలిన్ ఆర్గ్యుమెంట్ ఒకసారి అనలైజ్ చేద్దాం సాయి గారు. 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. తమిళనాడు కుడ్ లూజ్ 8 సీట్స్, రెడ్యూసింగ్ ఆ రిప్రజెంటేషన్ ఫ్రమ్ 39 to 31. ఎట్లాంటి సాయి గారు? ఏ లాజిక్ అండి అది? ఏ లాజిక్ మీద 39 నుంచి 31కి వస్తుందండి చెప్పండి? ఏ లాజిక్ లేదు. ఒట్టిగా బయాన్, ఒక స్టేట్మెంట్. దాన్ని చెప్పడగొట్టడానికి చాలా మంది అక్కడ ఉంటారు, రెడీగా చప్పట్లు కొడతారు. నెక్స్ట్ అదే స్టాలిన్ ఏమంటున్నారు చూడండి, నెక్స్ట్ స్టేట్మెంట్ 848. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది సాయి గారు ఆ ఫిగర్? అది లోక్సభలో మోదీ గారు చేసిన సీట్లు ఎంచుకున్నాడు, ఎన్ని ఉన్నాయని చెప్పి. I think 855 ఉంది. సో హీ హెస్ టేకెన్ 848 యాజ్ అ నంబర్. లోక్సభలు తయారు చేస్తారు కదా కొత్త లోక్సభలు, సీట్లు అన్నీ ఉన్నాయని. సో మోదీ గారు ప్లాన్ చేసుకున్నారు. అది చేస్తే వీ మైట్ గెయిన్ 22 సీట్స్, అంటే 39 నుంచి 61 సీట్లు, 22 సీట్లు పెరుగుతుందంట. మళ్ళీ కంప్లైంట్ ఏంటండి? మీకు వచ్చినా కదా 22 సీట్లు ఎక్కువ, మీరే గెలుస్తారు కదా. నార్త్ ఇండియాలో పెరుగుతుంది, అక్కడ పెరగకూడదు. మాది ఇంపార్టెన్స్ ఉండాలి. అది ఎట్లా అండి? వాల్యూ ఆఫ్ ఎ ఓటర్ అంటారు సాయి గారు, చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్లో. ఒక ఓటర్కి ఎంత విలువ ఉందనేది. యూపీలో మేము మన లాస్ట్ వీక్ కూడా డిస్కస్ చేసాము ఇది. సౌత్ ఇండియాలో 20 కోట్ల పాపులేషన్కి 130 సీట్లు ఉన్నాయి ఇప్పుడు. యూపీలో 80 సీట్లు, ఇప్పుడు 85 ఉండే, ముందు 5 ఉత్తరాఖండ్కి వెళ్ళిపోయింది అనుకోండి. 22 కోట్ల జనాభా ఉన్న యూపీలో వాళ్ళకు ఉన్నది 85. ఇక్కడ 22 కోట్లు ఉన్న వాళ్ళకి 130 సీట్లు, అక్కడ 22 కోట్ల ఉన్న మందికి 85 సీట్లు. అంటే ఎవరికి తక్కువ ఉందండి? యూపీకే తక్కువ ఉంది. వాల్యూ ఆఫ్ యూపీ ఓటర్ ఇస్ రెడ్యూస్డ్. అది చాలా క్లియర్. సో మినిమం 10 lakhs పర్ సీట్ పెట్టుకొని చేసి, అది యూపీకి పాపులేషన్ ఎక్కువైందా, మహారాష్ట్ర ఎక్కువైందా? మీరే అంటున్నారు మీకు 22 సీట్లు ఎక్కువ వస్తుంది అంటే మీ పాపులేషన్ తగ్గిందండి? తగ్గలేదు కదా, మీది కూడా పెరిగింది పాపులేషన్, ప్రొపోర్షనేట్గా పెరగలేదు. అది మీ ప్రాబ్లం. పెద్ద స్టేట్లో ఇప్పుడు సాయి గారు ఎప్పుడు అంటాం చూడండి, మనం 0 to 100 గ్రో అయినప్పుడు 100% గ్రోత్ అంటారు దాన్ని. ఇంకోటి ఏమంటాడు, మేము 100 నుంచి 150% గ్రో అయ్యామంటాడు. 50% గ్రోత్ అంటాం. మీరు గ్రోత్ ఏ ఫ్యాక్టర్, లో బేస్ నుంచి మీరు చేస్తున్నప్పుడు డిఫరెంట్ ఉంటుంది. 0 to 10 ఈజ్ 100% గ్రోత్ అంటారు కొంతమంది అంటారు. కాదు, తప్పు. లెట్ us look at 848, 22 సీట్లు ఎక్కువ వస్తుందంటున్నారు డిఎంకే వాళ్ళు. ఓకే, అంటే మీకు సీట్లు ఎక్కువ వచ్చినాయా? బట్ ఈ పాపులేషన్ ఇస్ ద సోల్ క్రైటీరియా. అంటే ఇప్పుడున్న పాపులేషన్ జనాభా ప్రకారం 10 లక్షల ఒక కాన్స్టిట్యున్సీకి నెంబర్ ఆఫ్ ఓటర్స్ పెట్టుకుంటే వీ విల్ గెయిన్ ఓన్లీ 10 సీట్స్. అప్పుడు కూడా అమిత్ షా గారు చెప్పిన స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి సాయి గారు, నో స్టేట్ ఇన్ సౌత్ ఇండియా విల్ లూజ్ ఇట్ సీట్స్ అన్నారు. కరెక్ట్, అసలు ఒక్క సీట్ కూడా తగ్గదు. 10 సీట్లు పెరిగిందని స్టాలిన్ అంటున్నారు. బట్ లాస్ ఆఫ్ 12 సీట్స్ ఎట్లా లాస్ అండి? ఒరిజినల్ దానికి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ. ఏది 20 పాపులేషన్ తీసుకుంటే సోల్ క్రైటీరియన్లో మాకు 22 సీట్లు వస్తుండే, కానీ మీరు పర్ కాన్స్టిట్యున్సీ 10 లక్షల ఓట్లు పెట్టుకుంటే మాకు 10 సీట్లు ఎక్కువ అవుతుంది. 39 ఉన్న 49 అవుతుంది. అప్పుడు కూడా ఈ సీట్లు తగ్గట్లేదు కదా స్టాలిన్ గారు. మళ్ళీ మీ ప్రాబ్లం ఏంటి? ఇది ప్రాబ్లం ఏంటంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒకటో హిందీ, లేకుంటే డీలిమిటేషను. ఈ డీలిమిటేషన్ గొడవ ఇక్కడ మన హిమాచల్ ఎందుకు లేదు సాయి గారు? వాళ్ళ గవర్నమెంటే కదా అక్కడ. కర్ణాటకలో ఏం మాట్లాడలేదు. అప్పుడప్పుడు సిద్ధరామయ్య గారు నిద్ర నుంచి లేచి ఏదో చెప్పేసి మళ్ళీ నిద్రపోతారు ఆయన. మళ్ళీ కేరళలో గొడవ ఏం లేదు కదా. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సాయి గారు, మీరు పాపులేషన్ తగ్గింది అంటారు. మీ స్టేట్ నుంచి ఎంతమంది బయట ఉన్నారు చూడండి. కరెక్ట్, నాలాంటి వాళ్ళు టెక్నికలీ కేరళైట్, బట్ అవుట్ సైడ్ కేరళ లక్షలాది మంది ఉంటారు. అట్లా కేరళ నుంచి దుబాయ్లో ఉంటారు, యూరోప్లో ఉంటారు, కేరళలో బయట ఉన్నారు, కేరళ కన్నా ఎక్కువ ఉంటారు చాలా మంది. సో యువర్ పాపులేషన్ ఇస్ అవుట్ సైడ్ ద స్టేట్. అక్కడ వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నారు మీ స్టేట్ని. బాంబేలో ఎంతో 6 lakh మలయాళీస్ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్. 32 కల్చరల్ అసోసియేషన్స్ ఉన్నాయి కేరళైట్స్కి ఇక్కడ. అప్పుడు ఆలోచించండి, చెప్పక్కర్లేదు ఎన్ని జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి కేరళ నుంచి అని. అది ఇంకో మాట. సో మీరు మీ పాపులేషన్ చెప్పుకుంటారు. ఎంతమంది తమిళ్ వాళ్ళు బాంబేలో ఉన్నారు, ముంబైలో ఉన్నారు, ఎంతమంది ఢిల్లీలో ఉన్నారు, అది కూడా మీ పాపులేషన్ కాదా? మీ స్టేట్ నుంచి బయటికి వెళ్ళారు. అది మీ తప్ప మా తప్ప? కరెక్ట్. దే హ్యావ్ గాన్ బికాజ్ యువర్ స్టేట్ డజంట్ హ్యావ్ ఆపర్చునిటీస్. కేరళ నుంచి బయట దుబాయ్కి ఎందుకు వెళ్తున్నారు? కేరళ నుంచి యూరోప్కి ఎందుకు వెళ్తున్నారు? కేరళ నుంచి మిగతా స్టేట్స్కి ఎందుకు వస్తున్నారు? అక్కడ ఉద్యోగం లేదు, దానికోసం. ఇట్ ఈస్ యువర్ ఫాల్ట్. మీరు అక్కడ ఫ్యాక్టరీలు పెట్టి ఉద్యోగం పెడితే వాళ్ళు అక్కడే ఉంటుండే, నేను కూడా ఉంటుండే. కానీ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ అనుకోండి, అది ఇంకో మాట. కానీ ద మెయిన్ థింగ్ దట్ యూ రిమెంబర్ ఇస్ పాపులేషన్ బేస్డ్ క్రైటీరియానే ఉండాలి సాయి గారు. పర్ లోక్సభ కాన్స్టిట్యున్సీ 10 నుంచి 11 లక్షలు, విచ్ డీలిమిటేషన్ కమిషన్ విల్ డిసైడ్. స్టాలిన్ విల్ నాట్ డిసైడ్. సింపుల్ యాజ్ దట్. స్టాలిన్ కాదు అథారిటీ దాన్ని. ఇంకా ఇన్ని నేను చెప్పినట్లు ఎవరైనా తమిళనాడులో దే షుడ్ టేక్ హిమ్ టు మద్రాస్ హైకోర్ట్ అని డిస్క్వాలిఫై చేయాలి ఆయన. ఎందుకంటే ఇది వ్యతిరేకించారు. ఒకటి హిందీ,
దాని గురించి అగైన్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అది గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళు చేసింది మనం చేయలేదు ఎన్ఈపీ 2020 ఎవరు చేశారు ముందే ప్రపోజల్ ఉండే దానికన్నా ముందే ఎన్ఈపీ ఉండే దాంట్లో హిందీ ఎక్కడ చెప్పారా కంపల్సరీ లేదు కానీ బ్రెయిన్ వాష్ కంటిన్యూస్గా బ్రెయిన్ వాష్ ఈ పెరియార్ టైం నుంచి ఇదే నడుస్తుంది వీళ్ళు బ్రెయిన్ వాష్ చేయడం మనుషుల్ని ఇదే ఓవైసీ స్ట్రాటజీ ఓల్డ్ సిటీలో ఆర్ఎస్ఎస్ వస్తున్నారు బీజేపీ వస్తున్నారు ఆర్ఎస్ఎస్ వస్తున్నారు బీజేపీ మేము పాకిస్తాన్ పంపించేస్తారు మిమ్మల్ని మాకు ఓటేయండి ఓటేస్తారు వచ్చి తర్వాత చూస్తే నెక్స్ట్ ఎలక్షన్ దాకా మళ్ళీ అదే డైలాగులు మొదలైతే నాకు ఒక ఆలోచన అనిపిస్తుంది సార్ నిజంగానే కాదు చెప్పండి ఇప్పుడు హిందూ కానివ్వండి పేపర్లు ఇంగ్లీష్ ఎలీట్ సర్కిల్స్ అందరూ కూడా కొంచెం లిబరల్ అండ్ ఈ ఒక సోకాల్డ్ సెక్యులర్ థాట్ ప్రాసెస్లో ఉంటారు వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళే డేంజరస్ కపిల్ సిబల్ వీళ్ళందరూ ఉంటారు కదా బట్ హిందీ అర్థమైంది అనుకోండి తమిళనాడులో ఉన్న ప్రజలకి హిందీ వచ్చింది అనుకోండి దేశంలో ఏం జరుగుతుందో తెలిస్తే కష్టం అవుద్ది సో వాళ్ళకి అసలు ఏ భాష తెలియకుండా వాళ్ళు అందులో ఉంచేసి ఆ ద్రవిడవాదంలో వాళ్ళను మగ్గేలా చేయాలనేది ఒక లిటరల్లీ కుట్రనేమో అని నా అభిప్రాయం నేను తమిళనాడులో అక్కడ చదువుకున్నాను చెన్నైలో చదువుకున్నప్పుడు వాళ్ళకేం హిందీ పట్ల మాత్రమే వ్యతిరేకత కాదు వాళ్ళకి తెలుగు అంటే కూడా వ్యతిరేకతే కరెక్ట్ ఏ భాష అయినా గొల్టీ అని చెప్పి హేళన చేస్తారు నన్ను గొల్టీ అని పిలుస్తుండే నేను 3 సంవత్సరాలు తమిళనాడు చదువుకున్నాను చెన్నైలో ఎగ్జాక్ట్లీ ఐ డిడ్ మై హోటల్ మేనేజ్మెంట్ ఫ్రమ్ దేర్ అప్పుడు చేసిన అక్కడ కూడా నన్ను అంటుండే కానీ వెన్ ఐమ్ స్పీకింగ్ తమిళ్ పేసరప ఎన్న తమిళ్ వరమా ఉనకు వరం దెన్ వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ అయిపోతుంది అప్పుడు అరే వీడు ఎక్కడి నుంచి వచ్చి తమిళ్ నేర్చుకోకపోతే నువ్వు బతకడానికి వీల్లేదు అక్కడ అదే తమిళ్ ఇంపోజ్ చేయొచ్చు హిందీ ఇంపోజిషన్ తప్పు అది సాయి గారు ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ వెరీ సింపుల్ ఒక ఎక్స్ట్రా లాంగ్వేజ్ నేర్చుకోవడంలో ప్రాబ్లం ఏంటి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో మనం లాస్ట్ వీక్ కూడా మాట్లాడాం ఇంపోజిషన్ చేస్తున్నారు తెలుగు ఇంపోజ్ ఫర్ సిబిఎస్ఈ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చెప్పారు ఒక మాట అన్నారు ఆయన ఏమన్నారంటే నిన్ననే ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు 3 కాదు 10 లాంగ్వేజెస్ నేర్పించాలి అని నేను అంటాను నేను దాన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తాను కూడా అన్ని భాషలు నేర్చుకోవాలి ఎందుకు ఇంకా బాగా హ్యాపీగా అన్ని నేర్చుకోవాలని చెప్పేసి నేను ఇంకా దాన్ని ప్రమోట్ చేయాల్సింది పోయి ఇది నేర్చుకోకూడదని చెప్పడం తప్పు అన్నారు ఆయన గుడ్ సౌత్ ఇండియాలో మీరు కేరళకి వెళ్ళండి కర్ణాటకకి వెళ్ళండి ఈవెన్ హైదరాబాద్ చూడండి మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ సెక్టర్లో ఉన్న లేబర్లు అందరూ బీహార్ యూపీ అస్సాం నుంచి వస్తారు మన దగ్గర కూడా చూడండి హైటెక్ సిటీ వైపు కానీ ఎక్కడైనా కన్స్ట్రక్షన్ ఏరియాస్లో చూడండి మొత్తం వాళ్ళే ఉంటారు సరే మనకు హైదరాబాద్లో ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం ఇక్కడ దక్షిణీ మాట్లాడతాం హైదరాబాద్లో తమిళనాడులో వీళ్ళు ఏం భాషలో మాట్లాడతారు సాయి గారు వాళ్ళతో హిందీ వంతో మీ తమిళ్లో మాట్లాడతారు వాళ్ళకి అర్థమవుతుందా మీరు హిందీలోనే మాట్లాడతారు ఎందుకు మీకు పని చేయించుకోవాలి మీకు కరెక్ట్ కేరళలో దిస్ అపోజిషన్ అగేన్స్ హిందీ వాజ్ దేర్ లిటిల్ బిట్ ఉండే ముందు కానీ ఒకసారి బెంగాలీ వాళ్ళు హిందీ వాళ్ళు అందరూ వచ్చినప్పుడు సినిమా థియేటర్లో కూడా ఇప్పుడు బెంగాలీ సినిమా నడుస్తుంది కేరళలో మరి హిందీ సినిమాలు మలయాళం కన్నా ఎక్కువ హిందీ సినిమా రూరల్ ఏరియాస్లో మాట్లాడుతున్నాం మా వైపు ట్రిచూర్ డిస్ట్రిక్ట్లో రూరల్ ఏరియాస్ 15-20 కిలోమీటర్ సిటీ నుంచి దూరం ఉన్న థియేటర్ చిన్న చిన్న థియేటర్లో హిందీ సినిమాలు నడుస్తున్నాయి బెంగాలీ సినిమాలు నడుస్తున్నాయి తమిళ్ సినిమా విపరీతంగా నడుస్తున్నాయి ప్రాబ్లం లేదు ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం వీళ్ళకి కూడా ఉండే సాయి గారు మీకు గుర్తుంటుంది కర్ణాటకలో బోర్డులు కేఎఫ్సి వాళ్ళు బోర్డులు పెట్టలేదని చెప్పి కన్నడలో పలగొట్టారు మొత్తం నాకు అర్థం కాదు ఎవడ తినేటోడు వెళ్ళేటప్పుడు బోర్డు చూసుకొని పోతాడా లాంగ్వేజ్ బోర్డు చూసుకొని వాడు కేఎఫ్సి చూస్తే తెలియదా వాడు మెక్డానల్డ్స్ చూస్తే తెలియదా ఉడిపి హోటల్ తెలియదు వాడికి ఏంటంటే సాయి గారు ఇది ఈ లాంగ్వేజ్ షావనిజం అనేది ఇది యాక్చువల్లీ షిరిడీలో కూడా ఉండే సార్ ఇదివరకు మహారాష్ట్రలో షిరిడీలో తెలుగు బోర్డులు అన్నింటినీ కూడా శివసేన వాళ్ళు విపరీతంగా అప్పుడు తెలుగు వాళ్ళంటే మలయాళం అందరినీ గుజరాతీలని వాళ్ళని బీహారీలని అందరిని కొట్టేస్తారు మా ఉద్యోగం మీరు తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి అది ఇంకో లాజిక్ అరే మీ పని చేస్తే మీ ఉద్యోగం తెలుగు మీకు చెప్తాను సాయి గారు ఎస్ఎల్బీసీ కెనాల్ కొలాప్స్ అయిందండి ఇప్పుడు దాకా 8 ఉద్యోగాలు బయటికి రాలేదు దాంట్లో ఒక్కరైనా తెలంగాణ నుంచి ఉన్నారా సాయి గారు అక్కడే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది ఐఎమ్ నాట్ సేయింగ్ ఎందుకంటే మన వాళ్ళు అగైన్ మన ఈ పాయింట్ మీద ముందు కూడా డిస్కస్ చేసాం ఒక మిగతా స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు ఎందుకు వీ షుడ్ థింక్ మళ్ళీ మనం ఏమంటాం అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం మన దగ్గర గవర్నమెంట్ మనకు ఉద్యోగం ఎందుకు వాడి గవర్నమెంట్ ఉద్యోగం కావాలి వాడికి ఇది ప్రాబ్లం అన్నమాట సో ద టైమ్ హస్ నౌ కమ్ చాలా క్లియర్ లదాఖ్లో ఎముకలు కొరికే చలిలో కరోనా టైంలో సార్ బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి ఒడిశా నుంచి ఇట్లా ప్లేస్ నుంచి వచ్చి లేబర్ అక్కడ రోడ్లు వేశారు టన్నెల్స్ నిర్మాణంలో ఉన్నారు నేను గిరిధర్ గారు మేము వెళ్ళినప్పుడు చూస్తేను అసలు నిజంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ పాపం వాళ్ళ బార్డర్ ఏరియాస్లో రోడ్లు వేయడానికి అంత కష్టపడుతున్నారంటే వాళ్ళు నిజంగా అప్రిషియేట్ చేయాల్సింది పోయి సాయి గారు ఇప్పుడు 24 ఎలక్షన్కి ముందు నేను లేకి వెళ్ళాను అప్పుడు అక్కడ ఒక కవర్ చేయడానికి ఎలక్షన్ కవర్కి వెళ్ళాను నా ఫ్లైట్లో ఫ్రమ్ ఢిల్లీ టు లే 1 hour 20 minutes అంత ఉంది ఫ్లైట్ అది 80% లేబరర్స్ ఉండే సాయి గారు నేను మంచి యాక్చువల్లీ ఐ వాజ్ వెరీ హ్యాపీ వాళ్ళు కూడా చాలా థ్రిల్డ్ ఉన్నారు కొంతమంది ఫ్యామిలీని తీసుకొస్తున్నారు అందరూ ఫ్లైట్లో తెలుసు చాలామంది కొంతమందికి లైట్లు ఎట్లా ఆన్ చేయడం చెల్లెట్లేదు కొంతమందికి హెల్ప్ చేసాం మేము కానీ నాకు హ్యాపీ ఎక్కడ వాళ్ళ అఫ్కోర్స్ వాళ్ళ కంపెనీ వాళ్ళు డబ్బులు పెట్టి తీసుకొస్తున్నారు వాళ్ళని కానీ ఆలోచించండి లేలో వచ్చి పనిచేయడానికి వాళ్ళు వస్తున్నారు ఎందుకు
మన బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఒక అవలాంచ్ కొట్టింది, చాలా మంది, ఒక 5-10 మంది చనిపోయారు, చాలా మందిని ఆర్మీ రెస్క్యూ చేసుకున్నారు. దాంట్లో చూడండి అందరూ అదే సేమ్ జార్ఖండ్, బీహార్, యూపీ నుంచి వచ్చారు అందరు. మన వాళ్ళు కూడా నేర్చుకోవాలి సాయి గారు. మన వాళ్ళకి ఏసీ మెకానిక్గా పనిచేయడము, మన వాళ్ళకి మిగతా జాబ్లో పనిచేయడము, డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు. దుబాయ్లోనో మస్కట్లో అక్కడ ఇదే పని చేస్తారు, ప్రాబ్లం లేదు. అది మామూలు కూడా చేస్తారు కేరళ నుంచి. కేరళలో పని చేయడాడు, కానీ దుబాయ్లో వెళ్ళి అక్కడ ఎవడు చూడాడు కదా, షేక్ అదే పని చేస్తుంటాడు. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాంగ్వేజ్ షావనిజం అని ఆపాలి సాయి గారు, చాలా బిగ్ ప్రాబ్లం. ఈ స్టాలిన్ చూడండి, నెక్స్ట్ ఎలక్షన్ కాగానే ఇదంతా మర్చిపోతాడు, మళ్ళీ మొదలవుతుంది మళ్ళీ ఈ హిందీ ఇంపోజిషన్. వీఆర్ వన్ కంట్రీ. మీకు హిందీ చదువుకోండి, లేకుంటే మీరు స్పానిష్ చదువుకోండి, నాకు ఏ ప్రాబ్లం లేదు. యూ వాంట్ లెర్న్ యర్ మదర్ టంగ్, ప్రాబ్లం లేదు. కానీ మీరు హిందీ మీద పడకండి. మీకు డబ్బులు కావాలి, ఆ 2,500 కోట్లు మీకు కావాలి. అదెందుకు? టీచర్ని రిక్రూట్ చేయడానికి గవర్నమెంట్ ఇస్తున్న డబ్బులు, సెంట్రల్ గవర్నమెంట్ హిందీ టీచర్స్ని. మీరు హిందీ టీచర్స్ తీసుకోకపోతే ఎందుకు ఇవ్వాలండి? మీకు వద్దంటున్నారు, సరే మీరు లేకుండా మేనేజ్ చేసుకోండి. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అయితే హ్యాపీగా తీసుకుంటున్నారు, కరెక్ట్, ప్రాబ్లమే లేదు. ఇక్కడ మా వైపు అల్వాల్ వైపు బొలారం టైప్లో ఇప్పుడు ఆ స్కూల్ లేదు అక్కడ అనుకోండి. తమిళ్ మీడియం స్కూల్ ఉండే సాయి గారు, బొలారం గుడి కన్నా కొంచెం ముందుకు లెఫ్ట్కి. ఇప్పుడు కూడా బోర్డు ఉంది అక్కడ, తమిళ్ మీడియం స్కూల్, ఎస్పీజీ అని చెప్పి స్కూల్ ఉంటుండే సికింద్రాబాద్. ఇప్పుడు ఉందో లేదో తెలియదు, ఉందనుకుంటాను స్టేషన్ దగ్గర. దే హ్యాడ్ తమిళ్ మీడియం ఇట్ వన్ టైం. బార్డర్ ఏరియాస్ ఇప్పుడు కూడా ఉంటుంది, మీరు చూసుంటారు. కర్ణాటక వైపు కానీ, ఆంధ్ర వైపు కానీ, అటువైపు ఇటువైపు కూడా మనం లాంగ్వేజెస్ ఉంటుంది. మరాఠీ, మన ఆదిలాబాద్, నిర్మల్ వైపు అంతా మరాఠీ వైపు వెళ్తే తమిళ్ ఉంటుంది. సో వీఆర్ ఇన్ వన్ నేషన్. ఈ స్టాలిన్ లాంటి వాళ్ళు ఈ దేశాన్ని మోదీ గారిని తిడతారు, మోదీ గారు డివైడ్ చేస్తున్నారు. మోదీ గారు కాదు, వీళ్ళే డివైడ్ చేస్తున్నారు. కరెక్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చాట్ల గారు. చాలా విషయాలు చాలా స్పష్టంగా మీరు అండ్ యాక్చువల్లీ కుండబద్దలు కొట్టినట్టుగా నిజం చెప్పడం అవసరం, అది మీరు కరెక్ట్గా చెప్తుంటారు సార్. నేను ఎలక్షన్కి నిలబడలేదు కదా సాయి గారు, నాకు ప్రాబ్లం లేదు. ఓడిపోతే కూడా ప్రాబ్లం లేదా, ఎలక్షన్ లేదు కదా నాకు. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.